మీ అందరి శ్రద్ధ మనం ఈ థాయి రామగాథ చెప్పుకుంటున్నాం. ఇది చాలా విలక్షణమైనటువంటి రామకథ. మనకి మన దేశంలో సంస్కృతంలోనే కాదు అన్ని భాషల్లో ఎన్నో రామాయణాలు, అందులో ఎన్నో రకాలైనటువంటి వృత్తాంతాలు, రామ సంబంధమైన వృత్తాంతాలు ఉన్నాయి. అంతేకాకుండా మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి, అష్టాదశ ఉప పురాణాలు ఉన్నాయి, ఇంకా లెక్కలేనన్ని ఉప పురాణాలు ఉన్నాయి. అన్నింటిలో రామకథ ఉంది. ఇవి కాక బౌద్ధ వాంగ్మయంలో రామకథ ఉంది. బౌద్ధ జాతక కథలు అంటాం. అందులో సాకేత జాతకం అని కొన్ని జాతక కథలు ఉన్నాయి. వాటిల్లో రామకథ ఉంది. తర్వాత బుద్ధుడి చరిత్రను కూడా రామాయణాన్ని అనుసరించి రాముడికి ఏ విశేషణాలు వేసి వాల్మీకి రాశాడో అవే విశేషణాలు తీసుకుని మరి అశ్వఘోషుడు అనేటువంటి మహాకవి బుద్ధ చరిత్రం అని రాశాడు సంస్కృతంలో. రాముడికి ఉండే లక్షణాలని బుద్ధుడికి చెప్తాడు. వాల్మీకిని కాపీ కొడతాడు ఒక రకంగా అని పెద్దలు చెప్తారు. ఇలాగా రామాయణ ప్రభావం అనేది ఒక హిందూ మతం మీదే కాదు, హిందూ మతాన్ని ఇష్టపడే వారి మీదే కాదు, బౌద్ధ మతం, జైన మతంలో కూడా రామకథ ఉంది. ఇలా ఇది ఇక్కడ ఉండటమే కాకుండా ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళి ఆ బౌద్ధ మతం ఇతర మతాలతో మమేకమైనటువంటి వారు కూడా ఈ రామకథని మాత్రం విడిచిపెట్టలేదు కాబట్టే మనకి ఈ థాయి రామాయణం అనేది ఇంత విస్తృతంగా ఉండడం. ఇందులో మన రామాయణంలో మనం చెప్పుకొని అంటే మనకి అందుబాటులో లేని కథలన్నీ ఇందులో ఉండడం, ఇవన్నీ విశేషంగా ఉన్నాయి. ఇప్పటికి మనం రామకథని పరిశీలించిన దానిలో ఇప్పటిదాకా మనకి మన రామాయణాల్లో ఉన్నటువంటి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండలో భాగం కూడా చాలా వరకు మనం చెప్పుకున్నాం. అందులో రావణాసురుడు యుద్ధరంగంలో ప్రవేశించకుండానే రాముడు యుద్ధానికి సన్నద్ధుడై వచ్చాడు. రావణాసురుడు యుద్ధరంగంలో ప్రవేశించకుండా రాముడిని ఎదుర్కోకుండా వెనుక వైపు నుంచి అంటే ఒక వెనుపోటులాగా ఏదో ఒక రకంగా రాముడిని మనం పరాజితుడిని చేయాలి, రాముడితో యుద్ధం చేయకూడదు అనే ఉద్దేశంతో రాముడిని ఏ విధంగానైనా సరే పడగొట్టాలనే ప్రయత్నాలు చేశాడు. ఎన్నో ప్రయత్నాలు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయినాయి. ఇక వ్యర్థమైన తర్వాత ఇంకా ఆయన యుద్ధభూమిలో ప్రవేశించక తప్పలేదు. రావణాసురుడు యుద్ధభూమిలోకి ప్రవేశించాడు. రామరావణుల మధ్య యుద్ధం జరిగింది. రామరావణుల యుద్ధాన్ని మనం మన భారతీయ సాహిత్యంలో చాలా గొప్పగా చెప్పుకుంటాం. గగనం గగనాకారం సాగర సాగరోపమ రామరావణయోర్ యుద్ధం రామరావణయోరివా అని చెప్తాం మనం. సంస్కృత పాఠాలు చెప్పేటప్పుడు పిల్లలకి ఒక అలంకారం అని ఉంటుంది. అలంకారం అంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటాం కదా, అనన్వయాలంకారం అంటాం. అనన్వయాలంకారం అంటే సాటి లేదు దానికి అని చెప్పడం, దానికి అదే సాటి అని చెప్పడం. ఆకాశం ఎలా ఉంది అంటే ఆకాశంలా ఉంది, ఆన్సర్ అది. సముద్రం ఎలా ఉంది, సముద్రంలా ఉంది. రామరావణ యుద్ధం ఎలా ఉంది, రామరావణ యుద్ధంలా ఉంది అంటే కంపారిజన్ లేదన్నమాట. అలాగే రామరావణ యుద్ధం జరుగుతోంది. రామరావణ యుద్ధం జరుగుతుంటే ఇంత అద్భుతమైన యుద్ధాన్ని చూడటానికి సిద్ధులు, యక్షులు, మునులు, నాగులు ఇలాగా దేవలోకాల్లో ఉండేటువంటి అనేక వివిధ జాతుల వారంతా కూడా ఇంకా అనేక మంది ప్రాణులు, రకరకాల సమూహాలు అందరూ కూడా వచ్చి ఆ యుద్ధాన్ని తిలకిస్తున్నారు. అయితే రాముడు ప్రయోగించినటువంటి ఏ ఆయుధానికి లొంగలేదు. చాలా కష్టంగా ఉంది. రాముడు ఎంత గొప్పగానో యుద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే రామరావణ యుద్ధానికి పోలిక లేదని ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం. అలాంటి రాముడు ఎంత గొప్పగా యుద్ధం చేస్తున్నాడో, అయితే రావణాసురుడికి ఒక చిన్న గాయం కానీ ఏదో ఒక అవయవం లోపించడం కానీ ఏమీ జరగలేదు. ఏమిటి కారణం? ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద పెద్ద అస్త్రాలు శస్త్రాలన్నీ ఉపయోగిస్తూ ఉంటే ఏమీ జరగడం లేదే అంటే చివరికి అతి కష్టం మీద రావణాసురుడి ఒక అవయవం కత్తిరించబడింది. రాముడు కత్తిరించాడు ఒక అవయవాన్ని, మళ్ళీ వెంటనే అతుక్కుపోయింది. ఇది చాలా విచిత్రంగా ఉంది. అప్పుడు విభీషణుడు ఒక విషయం చెప్పాడు. ఈ రాక్షస శ్రేష్ఠుడి యొక్క ఆత్మ ఒక పంజరంలో ఉంది. ఇలాంటి కథ మనకి లేదు. ఆ పంజరం ఎక్కడుందంటే రావణాసురుడికి ఒక గురువు ఉన్నాడు. ఆయన పేరు గోపుత్రుడు అనే ఒక ఋషి. ఆ ఋషి యొక్క ఆ నివాసంలో ఒక పంజరం ఉంది. ఆ పంజరంలో రావణాసురుడి ఆత్మ ఉంది. ఆ ఆత్మని ముందుగా చంపాలి. చంపేంత వరకు ఇతన్ని చంపడం సాధ్యం. అది చంపగానే ఇతను చనిపోడు. చంపిన తర్వాత ఇతన్ని చంపే ప్రయత్నం చేస్తే ఇతను చనిపోతాడు అని చెప్పాడు. వెంటనే హనుమంతుడు
ఇక ఆశ్రమానికి నేను వెళ్తాను, రావణాసురుని ఆత్మని నేను చంపుతాను, మరి రా నేను మీ కార్యంలో నేను సహాయపడతాను అని చెప్పి, అయితే ఇక్కడ నేను వక్ర మార్గాన్ని అనుసరిస్తే నేను ఒక మోసం చేయాల్సి వస్తుంది అవసరమైతే. అప్పుడు వీడు మోసగాడు కదా అని మీరు నన్ను చూడకూడదు. నేను ఏదో ఇప్పుడు ఈ కార్యాన్ని సాధించడం కోసం మార్గాన్ని నేను అనుసరిస్తాను. అంటే ఒక చెడ్డవాడితో చెడు మార్గంలోనే మనం వాడిని లొంగ తీసుకోవాలి అని శాస్త్రంలో ఉంది. మంచివాడిని మంచి మార్గంలో, చెడ్డవాడిని మాయోపాయం చేతనే వాడిని వశం చేసుకోవాలి అని మనకి శాస్త్రాలు. అందువల్ల నేను అలా చేస్తాను. కానీ వచ్చిన తర్వాత నా ముఖి మీద ఆ ముద్ర వేసి వీడు వంకరవాడు, మోసం చేసి ఇలా చేశాడు అని నన్ను మీరు చూడకూడదు ప్రభువు అని రామచంద్రమూర్తితో విన్నవించుకున్నాడు. సరే కానీ అన్నాడు రాముడు. అప్పుడు వెంటనే గోపుత్రుడనే ఋషి యొక్క ఆ నివాసానికి వెళ్ళి అంగదుడితో కలిసి వెళ్ళాడు. అంగదుడు ఎవరు? సుగ్రీవరాజుకి ఇప్పుడు అన్నగారి కుమారుడు, వాలి యొక్క కుమారుడు. ఇప్పుడు సుగ్రీవుడు కుమారుడిలాగా చూసుకుంటున్నాడు. వానర రాజ్యానికి ఆయన యువరాజు అన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ ఋషికి ప్రణామం చేసి, అయ్యా రాముణ్ణి సేవించాను, నాకు ఏ ఫలితం లేదండి, చేసిన మేలు మరిచేటువంటి వాడు ఆయన. ఆయన వల్ల నన్ను నిందించాడు, నన్ను చీత్కరించుకున్నాడు, ఎంతో అపకారం చేశాడు. క్షణకాలంలో అయినా సరే నేను విశ్రాంతి పొందలేదు. అందువల్ల నాకు ఇంకా విరక్తి పుట్టి నేను మిమ్మల్ని చేరుకున్నాను మహాప్రభో. నాకు రావణుణ్ణి సేవించాలనే కోరిక కలిగింది. అంగదుడితో కలిసి వచ్చాను కాబట్టి నన్ను మీరు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి కొంచెం రావణుడి యొక్క సేవలో నన్ను ప్రవేశపెట్టండి అన్న. నువ్వు చాలా మంచివాడివి, నువ్వు వెళ్ళు నాయనా అని చెప్పి ఆ గోపుత్రుడు అనేటువంటి ఋషి రాముణ్ణి నిందించి, రావణుణ్ణి ప్రశంసించి, ఆయన ఋషి అయినా సరే ఆ ఋషులు కూడా అలా ఉన్నారు, అంటే ఈ కథలో ఇలా ఉన్నారు. సరే రాముణ్ణి నిందించి, అంటే ఇదంతా కూడా ఋషి ఏమిటి? ఋషి అంటే త్రికాలజ్ఞుడు కదా అని మనకు అనిపిస్తుంది. త్రికాలజ్ఞుడు అంటే ఏమిటి? భూత వర్తమాన భవిష్యత్ కాలాలన్నీ తెలిసినవాడు, ఎవరు సత్యం ఏది సత్యం ఏది అసత్యం తెలిసినవాడు. అలాంటి వాడికి ఇలాంటి బుద్ధి పుట్టడం ఏమిటి అని మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. అదో ప్రశ్న రావచ్చు. కానీ ఇది దేవకార్యం, దేవతల యొక్క ప్లాన్, ఇది ఒక వాళ్ళ ప్రణాళిక వల్ల ఈ ఋషి కూడా అన్నీ తెలిసిన వాడైనా ఆ సమయానికి ఏమీ తెలియని వాళ్ళలాగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మరి నీ జీవితాన్ని సఫలం చేసుకొని ఆయన రాక్షసరాజు అయినటువంటి రావణుడు సేవ చేసి అని చెప్పి అన్న తర్వాత, కానీ రావణుడు నన్ను చూడగానే చాలా అసహ్యించుకుంటాడు, కోపగించుకుంటాడు. నేను రాముడి వైపు నుంచి వచ్చాను, తర్వాత ఇంతకు ముందు వెళ్ళి లంకా దహనాలు అవి చేసి వచ్చాడు కదా మనవాడు, అక్కడ వెల్ నోన్ కదా, వాళ్ళందరికీ తెలిసిన వాడే. అందువల్ల అంటే కాబట్టి నేను మీతోనే వస్తాను, మీరు నన్ను తీసుకెళ్ళమని అడిగితే అప్పుడు ఒకవేళ నేను వెళితే నన్ను ఏదన్నా చేయొచ్చు, లేదు నాకు పుత్ర సమానుడైన అంగదుడిని ఏదైనా కత్తితో పడవచ్చు, ఏదైనా చేయొచ్చు, నేను చూడలేను ఇటువంటివన్నీ, కాబట్టి మరి ఏదైనా జరగచ్చు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే మీకు కనుక అంగీకారం అయితే మీతో కలిసి మేము కూడా వస్తాం అంటాడు. సరే రండి అని చెప్పి అంగదుడిని తీసుకుని మరి అతన్ని హనుమంతుడిని తీసుకుని రావణుడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ హనుమంతుడు చూడండి, ఇక్కడ మీరు ఇలా ఇప్పుడు మనం ముగ్గురం వెళ్ళిపోవటం కాదండి, ఈ పంజరం తీసుకొని వెళ్ళిపోదాం మనం. ఒకవేళ మనం లేనప్పుడు రాముడు దీన్ని అపహరించవచ్చు. ఆయన ఎంత కపటం అండి, ఆయన ఎంత మోసగాడు, వంచకుడు, ఏదైనా చేసేస్తాడండి. అందువల్ల అని చెప్పి ఈ పంజరం తీసుకువెళదాం అన్నాడు. అనేటప్పటికీ ఇది శత్రువు చేతిలో పడకూడదండి, రాముడు మనకి శత్రువు కదా అని చెప్పి, సరే ఇతడు చాలా శుద్ధంగా మాట్లాడుతున్నాడు ఈ వానరుడు అని చెప్పి ఋషి చాలా విశ్వసించి ఆ పంజరం కూడా తీసుకొద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏమిటంటే, హనుమంతుడు అంగదుడితో లంకకి వెళ్లే లోపు ఈ పంజరం తీసుకుని ఏదైనా ఆ నగరం దాటాడనుకోండి, లంకా నగరం దాటాడనుకోండి, హద్దు దాటితే ఏమవుతుంది? ఆ రావణుడి యొక్క పంజరంలో ఉన్న ఆత్మ బయటకు వచ్చేసి దానంతరదే రావణుడి వైపు పరిగెత్తుతుంది, అతనిలో ప్రవేశిస్తే ఏమవుతుంది? అతన్ని చంపడం తేలికైపోతుంది. అదొక ఇది కూడా ఉంది. అది ఋషికి ఇష్టం లేదు. పంజరంలోంచి పొలిమేర దాటితే గనక ఆ పంజరంలోంచి ఆత్మ బయటికి వచ్చి రావణుడి వైపు వెళ్ళడం, దానివల్ల రావణుడు బలహీనపడిపోయి చనిపోవడం జరుగుతుంది. ఎవరైనా అతన్ని ఏదైనా గనక అతని పైన ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే అతను చనిపోవచ్చు. ఇది చాలా విచారం కలిగించే విషయం అని. ఏమిటి అంటే, అయ్యా మేము మీ సేవకులు, మీరేమిటో
విచారిస్తున్నారు. ఏమిటి, ఏమైంది చెప్పండి, మీరు బాధపడకూడదు అని చెప్పి మళ్ళీ ఆంజనేయ స్వామి చాలా అందంగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే విధానం గురించి మన రామాయణంలో వాల్మీకి చాలా గొప్పగా వర్ణించాడు. మీరు విచారించద్దండి ఈ అంటే చెప్పాడు విషయం. అయితే అంగదుడిని పొలిమేరలో ఉంచేద్దాం, నేనొక్కడే మీతో వస్తాను, తీసుకెళ్ళండి, మనం అంగదుడి చేతిలో పెడదాం ఈ పంజరాన్ని, అప్పుడు ఆ ఆత్మ ఎగిరిపోదు, మన ఇద్దరం రావణుడి దగ్గరికి వెళ్దాం అన్నాడు. సరే అంగీకరించి అంగదుడి చేతిలో పెట్టారు. ఆ ఋషి గోపుత్రుడు అనే ఋషి హనుమంతుడు రావణాసురుడు పట్టణానికి వెళ్ళారు. కొంచెం దాటారు మార్గం. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడంటే, అయ్యా నేను అంగదుడితో ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, ఒకే క్షణంలో అతనికి చెప్పేసి వస్తాను, మీరు కొంచెం అన్నిదా అనుకోకండి, అతనికి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అన్నాడు. సరే వెళ్ళిరా నాయన, ఇక్కడే ఉంటానంటాడు. అంగదుడి దగ్గరికి వెళ్ళి ఆ పంజరం తీసుకుని ఆ ఆత్మని కాస్త ఆంజనేయ స్వామి ఏం చేశాడంటే, మరి ఆ పంజరంలో ఆత్మను తీసుకుని ఆ ఆత్మ ఉన్న దాని చోట కొత్తది ఏదో పెట్టాడు, ఒక వస్తువు పెట్టి హనుమంతుడు ఏం చెప్పాడంటే అంగదుడికి, ఈ ఆత్మను నువ్వు సముద్రం ఒడ్డున పూడ్చిపెట్టు, అది పూడ్చిపోయింది, దీన్ని పూడ్చిపెట్టమన్నాడు. ఇంకా అప్పుడు ఆ పూడ్చిపెడితే కనుక బయటికి రాదు అని చెప్పాడు అన్నమాట. సరే పూడ్చిపెట్టేశాడు ఆ సముద్రం ఒడ్డున. ఇప్పుడు పంజరంలో రావణాసురుడు ఆత్మ లేదు, ఏదో ఒక వస్తువు, ఆత్మ లాంటి వస్తువు మరి ఏదో పెట్టాడు ఆయన. రావణుడి యొక్క అదే రాముడితో యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో చేస్తుంటే రామబాణాలకి అతను హతుడైపోయినాడు, చంపబడ్డాడు. ఈ విధంగా హనుమంతుడి యుక్తితో రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించడం జరిగింది. అంటే రావణ సంహారానికి హనుమంతుడు ఎంతో, రామకార్య దురంధరుడైన హనుమంతుడు చాలా లోపాయికారిగా ఒక రకమైనటువంటి ఈ కపటమైనటువంటి ఉపాయంతో రామచంద్రమూర్తికి సహాయం చేసి రామచంద్రమూర్తిని విజేతం చేయడంలో ఆయన ఎంతో చేశాడన్నమాట. అయితే ఇక్కడ ఈ కథ ఏం చెప్తోంది, ఈ తాయి రామాయణ గాథ ఏం చెప్తోంది అనే విషయం కవి చెప్తున్నారు. నమ్మతగని వాడిని నమ్మకూడదు మనం, నమ్మతగిన వాడి ఎందుకు కూడా, అంటే ఎవరిని నమ్మచ్చో వాళ్ళ విషయంలో కూడా ఎక్కువ నమ్మకం ఉండకూడదు. మరి గోపుత్రుడు చాలా నెమ్మదస్తుడు, ఆయన ఋషి కదా, కానీ ఈ ఆంజనేయుడి విషయంలో ఎంతో నమ్మకం పొందాడు హనుమంతుడి విషయంలో, అందువల్ల మోసగింపబడ్డాడు. అంత మంచివాడు, అంత ఋషి అయిన వాడు కూడా ఆయన మీద నమ్మకం. కాబట్టి దీనివల్ల ఏం జరిగింది, తన ప్రియ శిష్యుడి యొక్క వినాశనానికి తాను కారణమయ్యాడు. రావణాసురుడు ఆయనకి ప్రియ శిష్యుడు. ఇలా జరిగింది అని మరి ఈ కథ విషయంలో కవి తన హృదయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే రావణాసురుడు మృత్యులోకానికి వెళ్ళిపోయాడంటే చనిపోయాడు. ఏం జరిగిందో తెలియదు. రాముడేమో వెళ్ళిపోయాడు అయోధ్యకి, రావణాసురుడు చనిపోయాడు, విషయం ఏమీ తెలియలేదు. మహీపాల దేవుడు అనేవాడు ఒకడు రావణాసురుడికి స్నేహితుడు, వాడు లంకాపట్టణానికి వచ్చాడు. వాడెవడు అంటే చక్రవాళం అనేటువంటి ఒక ప్రాంతానికి రాజు. చాలా కాలం అయిపోయింది నా స్నేహితుడిని చూసి, నేను కలుసుకోవాలి అని చెప్పి వచ్చిన తర్వాత లంకానగరానికి వచ్చేటప్పటికి విషయం తెలిసింది. చాలా బాధపడ్డాడు. నా స్నేహితుడు రావణుడు తమ్ముడి యొక్క సహాయంతో రాముడి తన్ని చంపాడా, ఏమిటి తమ్ముడు ఇలాంటి పని చేస్తాడా అన్నగారి విషయంలో. మరి ఇప్పుడు నేనేం చేయాలంటే ఆ రావణాసురుడు తమ్ముడిని చంపి రావణుడి పట్ల నాకున్నటువంటి స్నేహాన్ని నేను ప్రకటించుకోవాలి అని చెప్పి ఆ రావణాసురుడి తమ్ముడి పైన యుద్ధం చేద్దామని ఆ లంకా పట్టణాన్ని చుట్టుముట్టాడు. ఇప్పుడు అతను చాలా ఆపదలో చిక్కుకున్నాడు. రావణాసురుడి సోదరుడు ప్రస్తుతం లంకా పాలకుడుగా ఉన్నవాడు. ఆయన ఏం చేశాడంటే పట్టాభిషేక సమయంలో దశగ్రీవ అంశ అనే ఒక బిరుదు పెట్టుకున్నాడు. దశగ్రీవ, ఆ రాజ్యం పరిపాలించేప్పుడు దశగ్రీవ అనేది వస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళకి, అదొక పేరు. అంశ అనేది కొత్తగా ఆ పేరుకు జోడించుకున్నట్టు. పట్టాభిషేక సమయంలో రాజులు కొత్త పేరు ధరించే ఆచారం ఒకటి ఉంది, అది ఆయన అలా చేశాడు. అయితే లంకా నగరానికి ఈ విభీషణుణ్ణి రాజుగా చేసి రాముడు వెళ్ళేటప్పుడు ఆ రాముడికి తెలుసుట ఇతను కొంచెం వీక్, ఇతను బలహీనుడు, రావణుడు అంత గొప్పవాడు కాదు, ఇతనికి ఏవైనా ఆపదలు రావచ్చు. అంటే రావణాసురుడు యొక్క బలం ఇంకా చనిపోలేదు, రావణాసురుడు పోయాడు, వాడి సంబంధించిన వాళ్ళంతా పోయారు కాదు, ఇంకా ఎక్కడెక్కడెక్కడో ఎన్నో లోకాల్లో వాడికి ఇంకా చాలా బలం ఉంది. వాళ్ళందరూ ఇప్పుడు బయటికి రావాలి, వస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళ వల్ల ఎప్పటికైనా ఇతనికి క్షేమం కలగదు, ఇతనికి ఏదైనా కీడు కలుగుతుందనే ఉద్దేశంతో ఏం చేశాడంటే, నీకు ఒక ఏర్పాటు చేస్తాను, నువ్వేం చేస్తావంటే నేను 7 రోజులకు ఒకసారి ఒక పదునైన బాణం పంపిస్తూ ఉంటాను ఇక్కడికి,
ఆ బాణానికి నువ్వు లేఖ పంపించు, నాకు నీకు ఏదైనా ఆపద వస్తుంది. ఆ బాణాన్ని విడిచిపెట్టు, ఒక లేఖ దానికి అందించి. వెంటనే భయపడిపోయాడు. ఈ మహీపాలుడు వచ్చేటప్పటికి ఈ విభీషణుడు భయపడిపోయి ఆ బాణానికి ఒక లేఖ రాసి పంపించాడు. అప్పుడు హనుమంతుడిని పంపించి ఆ విభీషణుడు నువ్వు కాపాడు అంటే, అప్పుడు హనుమంతుడు మరి విభీషణుడు చాలా ఆపదలో ఉన్నాడు, నేను ఆ మహీపాల దేవుడు ఆ రాజ్యాన్ని చుట్టుముట్టి ఉన్నాడు కాబట్టి నేను ఆయన వెళ్ళి కాపాడాలని రాముడి యొక్క ఆజ్ఞతో ఆయన బయలుదేరాడు. అయితే అప్పుడు హనుమంతుడు ఏం చేస్తున్నాడంటే, రాముడి పాదాల దగ్గర సేవ చేయడం సరే, ఆయన నవ అనే పట్టణానికి రాజుగా ఉన్నాడు హనుమంతుడు. అంటే రామచంద్రమూర్తి హనుమంతుడిని కూడా ఒక పట్టణానికి రాజుని చేశాడు. ఆయన ఫియానుజ, థాయిలాండ్ వాళ్ళ థాయి లాంగ్వేజ్లో ఫియానుజ అని పేరు పెట్టుకున్నట్టు ఆయన. ఫుయానుజ అని, ఫుయానుజ అనే పేరు పెట్టుకుని ఉన్నాడు. కానీ రాముడి ఆజ్ఞ వల్ల ఆయన రావణాసురుడి సోదరుడి పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ మహీపాల దేవుణ్ణి ద్వంద్వ యుద్ధం చేద్దాం, మన ఇద్దరం బాక్సింగ్ చేద్దాం రమ్మన్నాడు. రమ్మంటే, నువ్వేమిటయ్యా కోతివి, నీతో నేను యుద్ధం చేయడం ఏమిటి, చీచి నాకు ఎంత అవమానం ఇది అని చెప్పి ఆయన అన్నాడు. ఏమయ్యా తప్పైతే ఏంటి, తప్పేంటి, కోతి అయితే ఏంటి, నా పరాక్రమం ఏమైనా తగ్గుతుందా, అలాగే నువ్వు రాక్షసుడు అయితే నీ పరాక్రమం ఏమైనా పెరుగుతుందా, నాకు ఉంది బలం, నీకు ఉంటే ఉండొచ్చు కాక నాకేం తక్కువేం లేదు, రా అని చెప్పి రెచ్చగొట్టాడు హనుమంతుడు. రెచ్చగొట్టేటప్పటికి ఇద్దరు కూడా మరి యుద్ధం చేసుకుంటున్నారు. హనుమంతుడు వాయువేగంతో రాక్షసుడిని పైకి తీసి ఆకాశంలో గిరగిరగిరా తిప్పాడు అన్నమాట. తిప్పి ఆ రాక్షసుడిని రెండుగా చీల్చాడు. వెంటనే వాడు అతుక్కుపోయాడు. మళ్ళీ రెండుగా చీల్చేస్తే వెంటనే అతుక్కుపోయాడు. చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు విభీషణుడు ఏం చెప్పాడంటే, వీడి రొమ్ము చీల్చాలి, చీలిస్తేనే వీడు చనిపోతాడని విభీషణుడు క్లూ ఇచ్చాడు. వాడు ఎలా చనిపోతాడో చెప్పాడు. అప్పుడు రొమ్ము చీల్చేశాడు. రొమ్ము చీల్చగానే ఆ రావణాసురుడు మిత్రుడు మహీపాలుడు వాడి ప్రాణాలు పోయినాయి. ఈ విధంగా విభీషణుడు ఆపదలో ఉన్నప్పుడు రామచంద్రమూర్తి యొక్క మాట వల్ల హనుమంతుడు అక్కడికి వెళ్ళి ఆ విభీషణుడిని మహీపాలుడి నుంచి కాపాడాడు. అయితే ఇప్పుడు మరొక ముప్పు ఏర్పడింది. అక్కడితో అయిపోలేదు. రావణాసురుడు పోవటం, వాడి రాజ్యం అంతా విభీషణుడు హస్తగతం అయినందువల్ల అక్కడేమి మరి పరిస్థితి చక్కబడ్డట్టు కాలేదు. ఇప్పుడు రావణాసురుడికి ఎంతో మంది రాణులు ఉన్నారు. ఆయనకి రాణుల్లో ముఖ్యమైనటువంటి రాణి మండోదరి. ఆ మండోదరి ఇప్పుడు విభీషణుడు భార్యగా ఉంది రావణాసురుడు పోయిన తర్వాత. ఇది ఈ కథలో ఈ ఒక విషయం. కానీ రావణాసురుడు వల్లనే ఆమె గర్భవతి అయింది. ఆ గర్భవతి అయి కాలక్రమంలో ఒక కుమారుణ్ణి కన్నది. వాడి పేరు వైణాసుర వంశ. ఇక్కడ మండోదరికి రావణాసురుడి యొక్క తేజస్సుతో ఆమె గర్భంలో నుంచి వెలువడిన వాడి పేరు వైణాసుర వంశ. వాడు మెల్లిగా యువకుడయ్యాడు. అయితే ఒక సేవకుడు, ఈ రావణాసురుడు ఎంత గొప్పవాడు, ఏ విధంగా విభీషణుడు వెళ్ళి శత్రుపక్షాల దగ్గరికి వెళ్ళి శత్రువులకి ఈ రావణాసురుడు యొక్క లోటుపాట్లన్నీ చెప్పి, లొసుగులన్నీ చెప్పి యుద్ధానికి ప్రేరేపించి వాళ్ళ చేత రావణాసురుడు కీడు కలిగించాడు. ఈ విషయం అంతా ఒక సేవకుడు, ఆ వైణాసుర వంశుడు, అంటే వాడు మండోదరికి కుమారుడు. కానీ మండోదరి ప్రస్తుతం విభీషణుడి భార్యగా ఉంది. అయినప్పటికీ కూడా ఆ వైణాసురుడు వంశీకి నూరి పోశాడు వాడు. ఆ సేవకుడు నూరి పోలిస్తే ఎప్పటికైనా సరే నేను ప్రతీకారం తీర్చుకుంటాను. నా తండ్రిని ఈ రకంగా ఎవరైతే చేశారో, ఎవరు నా బాబాయేగా పెంచంటే, కాబట్టి దీనికి నేను ప్రతీకారం చేసి తీర్చుకుంటానని చెప్పి వాడు ఏం చేశాడంటే, అక్కడి నుంచి మెల్లగా బయలుదేరి తన తండ్రికి స్నేహితుడు మలివత్ రాజు శ్రీచక్రవర్తి, మలివత్ అనే ఒక ప్రదేశం కావచ్చు, దానికి రాజు అయినటువంటి శ్రీచక్రవర్తి అనే వాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తన మనస్సులో ఉన్నది చెప్పాడు. అయినా నువ్వు నాకు కూడా కుమారుడు లాంటి వాడివిరా, నా మిత్రుడు రావణాసురుడికి నువ్వు కుమారుడు అంటే నాకు కూడా కుమారుడు, నువ్వు ఏదడిగితే నేను చేస్తానన్నాడు. రావణుడు అన్ని దిక్కుల్ని జయించినవాడు, గొప్పవాడు. అట్లాంటి వాడు అడవుల్లో తిరిగేటువంటి రాముడు చంపేటువంటి, ఇది ఇందులో రాముడు గొప్పతనం ఏం లేదు. ఈ విభీషణుడు దాయాది, మన దాయాది ఇలా చేశాడు కాబట్టి మరి వీడి వల్ల ఇదంతా జరిగింది అని ఆ మలివత్ రాజు ఏం చేశాడంటే, లంకా పట్టణానికి ఈ వైణాసుర వంశుడిని వెంట పెట్టుకుని సేనలతో కలిసి వచ్చాడు. వచ్చినప్పుడు బెంజకయ్యి మనకి ఇదివరకు వచ్చింది. ఆవిడ ఎవరు? హనుమంతుడి ఎందు ఆసక్తి కలిగినటువంటి ఆవిడ, విభీషణుడు కుమార్తె ఆవిడ.
ఆ బెంజకయ్య అనేటువంటి రాక్షస కన్యకి హనుమంతుడి కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. వాడు అసురభత్. అతడు విభీషణుడి దగ్గర ఉంటున్నాడు. అసురభత్. ఈ మలీవత్ రాజు లంకని ఆక్రమించినప్పుడు ఆ అసురభత్ ఏం చేశాడంటే, ఎట్లాగైనా సరే ఇందులోంచి బయటపడాలి, విభీషణుడి దగ్గర ఉన్నాడు అని తన తండ్రికి తెలియజేద్దాం. తండ్రి ఎవరు? ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి తండ్రి అనే విషయం వాడికి తెలుసు. ఎలాగైనా సరే ఇంత పెద్దమైన బలవంతుడైనటువంటి శత్రువును ఎదుర్కోవడానికి నా తండ్రి సహాయం ఉంటే మంచిదని చెప్పి ఆ తండ్రిని ఎక్కడో ఒక పర్వతం మీద జ్ఞాని ఆయన తపస్సు చేసుకుంటున్నాడనే విషయం తెలిసింది. ప్రతి కొండ వెతుకుతున్నాడు, ఎక్కడున్నాడు నా తండ్రి అని. అయితే ఒక కొండ మీద తపస్సు చేస్తున్న ఒక వ్యక్తిని చూశాడు. అతడు వానరుడుగా లేడు, కోతి రూపంలో లేడు, కాబట్టి ఈయన హనుమంతుడు కాదు అనుకున్నాడు. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే, హనుమంతుడు అడవిలో తిరుగుతూ మామిడి పళ్ళు ఉన్నటువంటి ఒక చెట్టు చూసి దాని రసం తాగాలని చెప్పి ఏం చేశాడు, ఆ మామిడి పళ్ళు తినడానికి మొదలుపెట్టాడు. అయితే ఆ పండ్ల ఆయన రసాన్ని జురుకుంటూ ఉండగా ఆ కొనల నుంచి తన ముఖంలోంచి నోట్లో నుంచి కారిపోతున్నాయి. ఆ రసం కారుతూ ఉంటే ఒళ్ళంతా రసం అంతా కారేటప్పటికి ఆయనకి ఒళ్ళంతా తెల్లబడిపోయింది. మామిడి పళ్ళ రసాన్ని జురుకుంటున్నప్పుడు ఆ రసం అంతా ఆ జురుకునే సందర్భంగా ఒళ్ళంతా పడి ఒళ్ళు తెల్లబడిపోయింది. వానర స్వభావంతో ఆయన రెండు చేతులతో తుడుచుకోవడం మొదలెట్టాడు. అది చూసి పైకెత్తి వానర భార్య, అంటే ఆయన భార్యలు చాలా మంది ఉన్నారన్నట్టు ఇక్కడ చెప్తున్నాడు. ఆ కోతి భార్యలు అంటే వాళ్ళు కూడా కోతి రూపాల్లోనే ఉంటారు. వాళ్ళు పక్కపక్క నవ్వారట. నవ్వేటప్పటికీ నన్ను వీళ్ళ వల్ల నేను అవమానం పడ్డాను, చిచి అని చెప్పి ఈ అవమానాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసం ఆయన తపస్సు చేశాట. తపస్సు ఎందుకు చేశాడు చెప్తున్నారు. సరే, ఆయన ఏం చేశాడంటే దిష్ఫైల్ అనే ఒక ఋషి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? హనుమంతుడు. ఆ దిష్ఫైల్ అనేటువంటి ఋషి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు తపస్సు చేయాలనుంది అంటే, నువ్వు తపస్సు చేయటం ఏమిటయ్యా, నువ్వు ఎలా తపస్సు చేస్తావు కోతివి అంటే, ఈ తపస్సు ఏమైనా సరే నేను తపస్సు చేస్తానండి అంటే, ఇక మనిషిగా మార్చట. మనిషిగా మార్చితే ఆ మానవాకారంతో పర్వత శిఖరంలో సమాధిలో ఉండి తపస్సు చేస్తున్నాడు. సరే, ఈ అసురభత్ ఎవరు? బెంజకయ్యకి హనుమంతుడికి పుట్టినవాడు. అతడు వెళ్ళి, అయ్యా నువ్వు చాలా మంచివాడిలాగా కనపడుతున్నావు, హనుమంతుడు తపస్సు చేస్తూ ఉన్నాడు, ఎక్కడైనా తపస్సు చేస్తున్నావు, హనుమంతుడిని నువ్వు చూసావా? అయితే ఎవరయ్యా అడుగుతున్నావు నువ్వు? నేనే హనుమంతుడిని, నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను అన్నట్ట. నువ్వు హనుమంతుడు ఏమిటయ్యా? నా తండ్రి ఏమో వానరుడు, నువ్వేమో నరుడులాగా ఉన్నావు అంటే, ఆ తండ్రి శక్తి నీకు తెలుసా? ఆయన సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను అన్నింటినీ మింగేశాడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే. అంటే నేనే అవన్నీ చేసింది, నేనేనయ్యా అన్నట్ట. అప్పుడు ఏం తపస్సు చేసుకోవడం కోసం మనిషిగా ఉన్నాను, నీకు నా మాట మీద నమ్మకం లేకపోతే, నాయన నువ్వు నా కుమారుడివి, నమ్మకం లేకపోతే చూసుకో, ఇప్పుడే నీకు నమ్మకం కలిగేట్టు చేస్తానని తన నిజస్వరూపం చూపించాడు అసురభత్తుకి ఆంజనేయ స్వామి. అప్పుడు చాలా ఆశ్చర్యంగా చూసి ఆయన పాదాల మీద పడి ప్రణామం చేశాడు. నన్ను క్షమించు నాన్న, నిన్ను తెలుసుకోలేకపోయానన్నాడు. అయ్యో కుమారుడివి, ఇంత సంతోషం, నాకు పుత్ర సమాగమం కలిగింది, కుమారుడిని కలుసుకోగలిగానని చెప్పి ఆయన ఆనందపడ్డాడు. అప్పుడు మరి ఇప్పుడు విషయం ఏమిటంటే, లంకాపట్టణంలో ఇలా జరిగింది అని అసురభత్తు ఆంజనేయ స్వామికి చెప్పాడు. అయ్యో ఇలా జరిగిందే అని చెప్పి ఆయన వెంటనే ఏం చేశాడంటే, తపస్సు వదిలేసేసి మరి తన కుమారుడితో కలిసి ఖిద్కిన్ అనే పట్టణానికి బయలుదేరాట. ఖిద్కిన్ అనే పట్టణం సైన్యాన్ని అక్కడ సమకూర్చుకుని అయోధ్య నగరానికి వెళ్ళాట. అయోధ్య నగరానికి వెళ్ళి అక్కడ భరతుణ్ణి శత్రుఘ్నుని కూడా తీసుకుని లంకాపట్టణానికి వచ్చాట. లంకాపట్టణానికి వచ్చిన తర్వాత సైన్యం లంకకి చేరాలి. సముద్రం ఒడ్డున ఉంటే తన శరీరాన్ని, తనది నల్లగా ఉంది ఆయన శరీరం, హనుమంతుడి శరీరం, ఆ సముద్రాన్ని మీద తన శరీరాన్ని పరిచాడు. అది ఒక సేతువులా అయిందిట. అయితే హనుమంతుడి శరీరం పై నుంచి ఆ సైన్యాలన్నీ క్రమశిక్షణతో సముద్రం ఆవలి ఒడ్డుకు వెళ్ళినాయి. ఇప్పుడు హనుమంతుడే మొదట సేతువుని నిర్మించినట్టున్నది. ఇక్కడ రెండవసారి ఈ రకంగా జరిగిన, మరి ఆ సేతువు ఏమైంది? ఇప్పుడేం చేశాడు, ఈ హనుమంతుడు తన శరీరాన్ని సేతువుగా మలచాడు, అంటే సేతువులాగా ఉంచాడు. ఆయన శరీరం మీదుగా క్రమశిక్షణతో ఈ సేనలన్నీ కూడా లంకాపట్టణం చేరినాయని తాయి రామాయణంలో ఇలా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఒకవేళ రామసేతు దర్శనం చేసినప్పుడు అది ఆంజనేయ స్వామి యొక్క శరీరంగా కూడా భావించాల్సి ఉంటుంది. మామూలుగా ఏమిటంటే, సముద్ర స్నానానికి మనం ఎక్కడ సముద్ర స్నానానికి వెళ్ళినా అక్కడ ఒక బాణం గుర్తు వేస్తాం, మన సంప్రదాయం. రఘువీర పదన్యాస
పవిత్రీకృత పాంసవే సేతవే రామచంద్రస్య అని ఏదో ఒక శ్లోకం చదివి అక్కడ ఆ శ్లోకం చదివి ఆ రామ బాణం గీసి ఆ తర్వాత శుద్ధోదక స్నానం చేసి సముద్రంలో స్నానం చేసి మళ్ళీ వచ్చి శుద్ధోదక స్నానం చేసి ఇదంతా చేస్తాం. ఇక్కడ ఇప్పుడు మనం ఎప్పుడన్నా రామసేతువుని చూసే యోగం ఉన్నప్పుడు హనుమంతుడి శరీరం కూడా రామసేతు అయింది అని చెప్పి అనుకోవచ్చు లేదా. ఆ ఉన్న సేతువే కొంచెం ఏదైనా చెదిరిపోతే ఆయన మళ్ళీ సేతువులాగా అక్కడ కాసేపు ఉన్నాడో ఏదో మొత్తం మీద కావచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇది ఇంకొక విషయం ఈ రామాయణంలో మనకు ఉన్నది. అయితే మరి అక్కడ లంకాపట్టణం దగ్గర ఒక పర్వతం మీదకి ఈ సైన్యాలన్నీ చేర్చేశారు. ఆ తర్వాత అందరూ చర్చలు మొదలెట్టారు. తర్వాత చర్చలు మరి వాళ్ళు అటువైపు రాక్షస పక్షం వారు ఈ వానర సైన్యం వీళ్ళంతా అది ఆంజనేయ స్వామి భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళందరి సైన్యం ఈ అసుర భక్తు వీళ్ళంతా కలిసి వీళ్ళందరి సైన్యంతో చర్చలు జరిగినాయి కానీ చర్చలు ఏమీ ఫలించలేదు. యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైతే మరి అందులో వైనాసుర వంశుడిని చంపేశారు వీళ్ళు. వైనాసుర వంశుడు అంటే ఎవరు? మండోదరి కుమారుడు, రావణుడి కుమారుడు. మరి యుద్ధంలో విభీషణుని విడిపించారు. విడిపించిన తర్వాత మరి విజయాన్ని పొందినటువంటి సేన అక్కడి నుంచి మలివత్ రాజు యొక్క ప్రదేశం ఎక్కడో అక్కడికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ కూడా ఘోరమైన యుద్ధం జరిగింది. మలివత్ రాజు జయాన్ని పొందలేదు. రావణుడికి పట్టిన గతి ఆయనకి పట్టింది. అయితే మలివత్ రాజుకి 3 కుమారులు ఉన్నారు. వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా చనిపోయారు. యమభవనానికి వెళ్ళారు, అంటే చనిపోయారు. అయితే అతనికి సహాయకుడు ఒకడు ఉన్నాడు. మలివత్ రాజుకి సహాయకుడు బేతాళుడు అనేవాడు. వాణ్ణి యుద్ధంలో నీలుడు చంపాడు. చివరికి మరి భరతుడు ఏం చేశాడంటే, రామచంద్రమూర్తి యొక్క సోదరుడు భరతుడు మలివత్ రాజు మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి చంపేశాడు. ఆ తర్వాత భరతుడు హనుమంతుడి కుమారుడు మత్స్యాను, మీకు మత్స్యాను గుర్తుండుంటాడు, సువర్ణ మత్స్య అనేటువంటి ఒక చేపల రాణి అనుకోండి. ఆ చేపల రాణికి హనుమంతుడికి పుట్టినవాడు మత్స్యాను. ఆ మత్స్యానుని భరతుడు ఆ మలివత్ రాజు యొక్క రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేసి, ఆయన మరి చక్రవర్తి అనే ఒక రాజు యొక్క కుమార్తె, ఆమెని రత్నమాలి, ఆమె ఇప్పుడు నీకు భార్య అని ఆ మత్స్యానికి భార్యగా రత్నమాలిని ఏర్పాటు చేసి, ఆమె పట్టపురాణి, ఆయన మహారాజు ఆ రాజ్యానికి అభిషేకం చేసి సింహాసనాన్ని వాళ్ళని అలంకరింపజేసి భరతుడు వాళ్ళకి ఆ రాజ్యాన్ని ఇచ్చాడు. ఇదంతా బాగా అయిపోయింది. మొత్తం మీద రావణాసురుడికి సంబంధించిన వాడు, రావణాసురుడితో స్నేహం, ఆయన పట్ల విధేయత, ఆయన పోయిన తర్వాత కూడా ఆయన పట్ల విధేయత ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఏదో ఒక పగ తీర్చుకుందామని ప్రయత్నాలు చేయడం, ఆ పగ రాముడి వల్లనే, హనుమంతుడి వల్లనే, అంటే రాముడి యొక్క ఆజ్ఞతో ప్రేరణతో హనుమంతుడి వల్ల, అలాగే భరత శత్రుఘ్నులు వీళ్ళందరి వల్ల కూడా మొత్తం మీద రామ సంకల్పంతో వాళ్ళందరినీ మట్టుపెట్టి విభీషణుడిని కాపాడి ఆ లంకా రాజ్యాన్ని కాపాడడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది. రావణాసురుడి యుద్ధంతో రావణాసురుడిని చంపేసిన తర్వాత రామచంద్రమూర్తిని ప్రజలంతా కీర్తించారు. ఆయన అయోధ్యకు వెళ్ళాడు. అక్కడ ఈ సమస్త ప్రపంచానికి రాజు అయ్యాడు. ఆయన ఇక్కడ సమస్త ప్రపంచానికి రాజు అయినట్టుగా ఈ తాయి రామాయణం చెప్తోంది. రాముడు ఏదో అయోధ్య నగరానికి రాజు, ఏదో భారతదేశానికి రాజు కాదుట, సమస్త ప్రపంచానికి రాజు అయ్యాడు. కాబట్టి ఈ రామకథ ప్రపంచం అంతా పాకింది. అప్పుడు ప్రపంచం ఏముందో మీకు అమెరికా 500 ఏళ్ల క్రితం కొలంబస్ కనుక్కోవటమే కదా, అంతకుముందు అమెరికా ఉందా? అంతా కూడా అమెరికా అంతా మైగ్రెంట్స్తో ఏర్పడినటువంటి కంట్రీ అని చెప్తారు కదా. మరి అలాంటిది ఇది ఎప్పుడో 1000 సంవత్సరాల కథ కాబట్టి అప్పుడున్న ప్రపంచం, అప్పుడు లేని ఖండాలు, అప్పుడు లేని దేశాలు ఇప్పుడు చాలా ఎంతో గొప్పగా ఉన్నాయి. అప్పుడు ఎంత ఉందో ప్రపంచం, వాటంతటికీ రామచంద్రమూర్తి రాజు అయి ఉండొచ్చు. ఆయన మొత్తం సమస్త ప్రపంచానికి ఇష్టమైనటువంటి రాజుగా పట్టాభిషిక్తుడై జనమందరూ సంతోషించే విధంగా పరిపాలన చేస్తున్నాడు. అంతా బాగుంది. అంతా బాగుంటే మరి సీత కూడా చాలా ఆనందంగా రామచంద్రమూర్తితో గడుపుతూ ఉన్నది సంతోషంతో. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు ఆవిడకి. పాపం ఆమె గర్భవతి అయింది. రామచంద్రమూర్తి నాకు ఇంత గొప్పవాడు భర్త, ఆయన మొలక నా గర్భంలో ఉంది అని చెప్పి ఆమె సంతోషంగా ఉంది. అనుకోకుండా రామచంద్రమూర్తి కొంతకాలం అడవికి వెళ్ళవలసి వచ్చింది. ఏదో 10 రోజులు నేను అడవులకు వెళ్ళొస్తానని వెళ్ళాడు. ఆయన వియోగాన్ని ఆమె భరించలేకపోతాను, చాలా తాపంగా ఉంది. ఆమె నదిలో స్నానం చేద్దామని ఒక నది ఒడ్డుకి స్నానం చేయడానికి వచ్చింది. అక్కడ శూర్పణఖ కూతురు, దాని పేరు అతుల, తన తల్లికి రాముడి తమ్ముడు లక్ష్మణుడి వల్ల జరిగినటువంటి అవమానానికి అది చాలా బాధతో ఉంది.
కుమిలిపోతోందన్నమాట. పగ తీర్చుకోవాలనేటువంటి ఏదైనా సరే క్షణకాలం కూడా ఆవిడకి శాంతి లేదు అతులకి. ఈయనకి ఏం చేయాలి నేనంటే సీతారాముల్ని విడదీసేయటమే. ఇది చేస్తే చాలు నా మనసు శాంతిస్తుంది అని ఆమె చాలా ఇదిగా, అంటే మనస్సులో చాలా ఒక దృఢమైనటువంటి సంకల్పం చేసింది. ఇప్పుడు సీతా అమ్మవారు నది ఒడ్డున స్నానం చేస్తూ ఉన్నది. ఆ రామచంద్రమూర్తి యొక్క వియోగాన్ని భరించలేక, ఆ తాపాన్ని భరించలేక నదిలో స్నానం చేస్తూ ఉంటే సీత యొక్క చెలికెత్త రూపాన్ని ధరించింది శూర్పణక కూతురు అతుల, ఒక మాయారూపం. అయితే వచ్చి సీత దగ్గర ఉండి సేవ చేస్తోంది. ఎన్నో రోజులు రాత్రింబవళ్ళు సీతకి సేవ చేసింది. ఆ తర్వాత సీత చాలా సుకుమారమైన హృదయం గలది, కానీ ఈ చెలికత్తిని గుర్తించలేకపోయింది. చెలికత్తి ఎవరు, ఆమె స్వభావం ఎలాంటిది. అయితే ఇది కపట పరిచారిక కదా, కపటంతో పరిచర్య చేస్తోంది. ఒకరోజు ఆమె సీతతో ఏమందంటే, అమ్మా నువ్వు రావణుడి యొక్క భవనంలో చాలా, అంటే రావణుడి యొక్క ఏలుబడిలో చాలా కాలం ఉన్నావు, నీకు అతని ఆకారం బాగా తెలుసు, మరి నాకు ఆయన ఎలా ఉంటాడో చెప్పవా, కొంచెం నాకు ఉత్సాహంగా ఉంది, ఆయన్ని నువ్వు బొమ్మ గీసి చూపించు అని. ఎంతో స్నేహంగా ఎంతో అణకువగా సేవ చేస్తోంది. సరే కానీలే అని చెప్పి ఏం చేసిందంటే, ఆవిడ చెయ్యాలనుకున్న మోసాన్ని సీతాదేవి పసిగట్టలేదు. ఒక రాతి ముక్క మీద స్పష్టంగా రావణాసురుడు బొమ్మ గీసింది సీతాదేవి. గీసేటప్పటికీ ఈ గీయటం పూర్తవుతోంది, ఇంకా అతుల ఇంకా నా పని అయిపోయింది అని చెప్పి అది కాస్త మాయమైపోయింది. ఈ బొమ్మ గీయించడమే, బొమ్మ గీయించి ఈ బొమ్మ వల్ల చాలా చేస్తున్న తర్వాత దాని పన్నాగం వేరుగా ఉంది, కనపడకుండా వెళ్ళిపోయింది. రాముడు అడవి నుంచి అదే సమయంలో వచ్చేసాడు. వచ్చేటప్పటికి అయ్యో నా భర్తకి ఇష్టం కానటువంటి ఆకారాన్ని గీశానే, ఆయన చూపు పడకూడదని చెప్పి ఆయన ఏ విధంగానూ శంకించకూడదు, వీడి బొమ్మ నువ్వెందుకు గీసావని ఆయన శంకించకూడదు అని అనుకుని దాన్ని తుడిపేయడానికి ప్రయత్నం చేసింది సీతాదేవి. అది ఆమె తుడవటానికి ప్రయత్నం చేస్తే అది ఇంకా బలంగా కనపడటం మొదలెట్టింది. ఈ అమ్మాయి, ఈ అతుల శూర్పణఖ కూతురు ఆ బొమ్మలో ప్రవేశించింది. ప్రవేశించి ఆ బొమ్మ చెరిగిపోకుండా చేస్తుంది. దానికి రాక్షస శక్తి చేస్తుంటే, అయ్యో దేవుడి చెరుపుతుంటే ఇంకా స్పష్టంగా కనబడుతోందని సీత చాలా బాధపడిపోయింది, భయపడిపోయి ఏం జరుగుతుందో, అయ్యో ఎంత కీడు జరుగుతుందో అని చెప్పి అనుకుంది. అయితే ఇలా కాదని చెప్పి ఆ బొమ్మను తీసుకెళ్ళి సీతాదేవి ఏం చేసిందంటే తన పక్క, అంటే తన బెడ్ ఆ పక్క కింద పెట్టింది, ఎవరికి కనపడకుండా ఉంటారు. తర్వాత రామచంద్రమూర్తి విశ్రమించడానికి ఆ పక్క మీద పడుకున్నాడు. పడుకునేటప్పటికీ ఆయన ఉళ్ళంతా వేడెక్కిపోతుంది, చాలా వేడి వస్తుంది. ఏమిటి నాకు ఇంత వేడిగా ఉంది ఏమిటి అని చెప్పి, ఎప్పుడూ లేదే నా జీవితంలో ఇటువంటి వేడిని నేను అనుభవించలేదు, ఏమిటో వేడి అని చెప్పి వెంటనే లక్ష్మణ ఏమిటో కొంచెం నన్ను తగలబెట్టేస్తుంది వేడి, కొంచెం వెతుకునాయన అన్నాడు. అనేప్పటికీ మొత్తం లక్ష్మణుడు అంతా వెతికితే ఆ పక్క కాస్త తీసేటప్పటికీ ఆ పక్క మీద ఈ బొమ్మ కాస్త బయటపడేటప్పటికి ఇంకా రాముడి ముఖం పారిపోయింది. ఇదేమిటిది, దీన్ని ఎవరు చేశారు ఏమిటంటే, సీత చెప్పింది చెలికత్తెలా అడిగితే నేను చేశాను. ఇక రాముడికి చాలా ఆమె మీద అనుమానం పుట్టింది. అనుమానం కలిగి వెంటనే తీసుకెళ్ళి ఈవిడ్ని చంపేసేయి అని లక్ష్మణుడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చేటప్పటికి ఆమెను తీసుకుని వెళ్ళాడు లక్ష్మణుడు అడవికి. వెళితే లక్ష్మణుడు వెళ్ళి చంపే ఈవిడ గుండెని ఆవిడ శవం నుంచి వేరు చేసి ఆ గుండె పట్టుకొస్తే ఈవెన్ నువ్వు చంపినట్టు, లేకపోతే కాదు అని చెప్పి ఒక కండిషన్ పెట్టాడు రామచంద్ర. సరే అన్నగారి ఆజ్ఞ, రామాజ్ఞ, తీసుకుని వెళ్తే ఆమెను చంపడం చేత కావట్లేదు. కత్తి ఎత్తాడు, ఆ కత్తి కాస్త కింద పడిపోతుంది. కళ్ళు మూసుకుని కత్తి ఎత్తి కొట్టకపోతే అది కింద పడిపోతుంది. ఆవిడ పాతివృత్యం, నేను ఎటువంటి తప్పు ఎరగను, జరిగింది అని ఆవిడ చెప్తుంటే, అమ్మా నాకు తెలుసు కానీ మా అన్నయ్య చెప్పిన మాట నేను వినాలి అంటే, ఇక చివరికి లక్ష్మణుడు తనని చంపడానికి తటపటాయిస్తుంటే ఈమె కావాలని ఏం చేసిందంటే, నువ్వు నా మీద కన్ను వేసావు అందువల్లే నన్ను నువ్వు చంపడం లేదు అని చెప్పి అట్లా అతన్ని లక్ష్మణుడిని రెచ్చగొట్టింది సీతాదేవి. ఇక్కడ చేసినట్టుంది. మామూలుగా మనకి రావణాసురుడు అదే మారీచుడు లేడి రూపంలో వచ్చి అక్కడి నుంచి హా రామ హా లక్ష్మణ అని పిలిచాడని అక్కడ సీతాదేవి అనుమానంతో ఏదో అందని అని మన రామాయణంలో ఉంది. కానీ సీత అమ్మవారు ఇక్కడ లక్ష్మణుడిని, నీ దృష్టి చెడు దృష్టి, నీకు నా పట్ల చెడు దృష్టి ఉండబట్టి నువ్వు నన్ను చంపడం లేదు, నువ్వు ఇటువంటి వాడు ఏదో అంటే, అప్పుడు ఇంకా ఆయన కత్తి ఎత్తి చంపబోయాడని, చంపబోతే ఆ కత్తి కాస్త కింద పడిపోయిందని, కళ్ళు మూసుకుని చంపుదామన్నా చంపలేదని ఇదంతా జరిగింది.
సరే ఇంకా అప్పుడు ఏం చేశాడు, వదిలేసి వెళ్ళిపోయి దోవలో ఒక జింకని చంపి, ఆ జింక చచ్చిపోయిందో ఏదో అయింది, దాని గుండె తీసుకెళ్ళి చూపించి, ఇదిగో వదిన గారి గుండె పట్టుకొచ్చానని ఇచ్చాడు. సరే రాముడు మొత్తం మీద సీతను చంపేశానని ఉంది. కానీ ఆయన చాలా మరి సీతావియోగంతో చాలా బాధపడుతున్నాడు ఆయన కూడాను. ఆ జరిగినప్పుడు సీతాదేవి నిర్జనమైనటువంటి అడవిలో ఉంది. ఆమెమో గర్భవతి. ఆ సమయంలో చాలా బాధపడుతోంది. చెయ్యనటువంటి తప్పుకు శిక్ష పడింది. అకారణంగా నేను ఎవరో ఒక సేవ చేస్తానని వచ్చిన దాన్ని దగ్గర తీసి దాని పట్ల ఎంతో ప్రేమ చూపిస్తే దాని యొక్క కపటాన్ని గుర్తించలేకపోయాను. దానివల్ల ఇంత జరిగింది, జరగకూడదంతా జరిగింది. అకారణంగా మనుష్యుల మధ్య, అదే భార్యాభర్తల మధ్య ఒక అపనమ్మకం ఏర్పడడం, దానివల్ల కాపురం విచ్ఛిన్నం అయిపోవడం, ఇదంతా జరిగింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నప్పుడు మరి కానీ ఇప్పుడు ఆమె గర్భవతిగా ఉండడం చేత ఆవిడ చాలా బాధపడి అక్కడ మొత్తం మీద ఒక దుఃఖాన్ని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఇంద్రుడు ఒక దున్నపోత రూపంలో వచ్చాడు. చెట్టు కింద కూర్చుని ఉన్నటువంటి సీత దగ్గరికి వచ్చాడు. ఆ దున్నపోతు కళ్ళు ఏమిటో చాలా బాగున్నాయి. సరే ఆ దున్నపోతు వెళ్ళిన మార్గంలో వెళ్ళింది సీత. ఏదో ఆ కళ్ళు దోవ చూపిస్తున్నట్టుగా ఉన్నాయి. వెళ్ళిన తర్వాత అలా వెళుతూ ఉంటే ఒక మహానుభావుడు, చాలా ఎంతో దయామయుడైన వాడు, వజ్మృగ, ఆయన పేరు వజ్మృగ. మనకు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళిందని ఉంది. ఇక్కడ వజ్మృగ అనేటువంటి ఒక మహర్షి యొక్క ఆశ్రమానికి సమీపంలో ఆవిడ నిలబడింది. అప్పుడు ఆయన ఏడుస్తుంటే ఆ ఋషే వచ్చి సీత దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు నిరపరాధివి, అయినా సరే అకారణంగా భర్త చేత ఈ విధంగా నువ్వు తిరస్కరించబడ్డావు. నువ్వు దుఃఖించకు తల్లి, నువ్వు ఎంతకాలమైనా సరే నా ఆశ్రమంలో ప్రశాంతంగా సుఖంగా ఉండవచ్చు, నీకు ఎలాంటి కష్టం కలగదు అని చెప్పి ఆమెను తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు. అక్కడ కుటీరంలో ఆవిడ ఉంది. అక్కడ రఘువంశానికి మణిలాంటి ఒక కుమారుణ్ణి ఆమె కన్నది. అప్పుడు ఆవిడ కొంత ఊరట కలిగింది. సాక్షాత్ రామచంద్రమూర్తిలా ఉన్నాడు ఆ పసివాడు, వాడిని చూసి. అయితే ఇప్పుడు ఇంద్రుడి భార్య వచ్చి మంత్రసాని అంటే పురుడు పోసేటువంటి స్త్రీ, ఆవిడ వచ్చి పురుడు పోసిందిట. లేకపోతే మరి ఎవరు చేయగలరు? అడవిలో ఉన్న సీతకి పురుడు ఎలా ఎవరు పోస్తారండి? ఈ వజ్మృగుడేమో ఋషి. సరే ఆవిడ వచ్చింది. ఈ ఋషి ఆ పసివాడికి అన్ని చేయవలసినటువంటి యథావిధిగా అన్ని రకాలైనటువంటి ఒక జన్మించిన శిశువుకు చేయవలసినటువంటి ఇవన్నీ కూడా కార్యక్రమాలని జరిపి వాడికి మంకుట అని పేరు పెట్టాట. రామచంద్రమూర్తి కుమారుడి పేరు మంకుట, ఇక్కడ పేరు మారింది. సరే ఆయన ఆశీస్సులతో ఆ మంకుటుడు పెరుగుతున్నాడు. ఈ రామచంద్రమూర్తి యొక్క వంశంలో రామచంద్రమూర్తికి చక్కని కుమారుడు పుట్టాడు. వజ్మృగుడు అనేటువంటి ఋషి ఆశ్రమంలో పెంచబడుతున్నాడు. ఇలా ఉంటే సీతా అమ్మవారు ఆ పిల్లాళ్ళు ఆయన తన భర్త ప్రతిబింబాన్ని చూస్తూ ఆయన దూరంగా ఉన్నా సరే ఏదో శాంతంగా ఆమె గడుపుతోంది. ఇక్కడ ఏం జరిగిందంటే మరి చూడండి, ఆ తండ్రి లేడు లాలించడానికి, మంగళవాద్య ధ్వనులు లేవు, రాజకుమారులు పుడితే మరి స్త్రీలు చాలా ఎంతో చక్కని సంగీతం పాడేవాళ్ళు ఎవరు, పాటలు లేవు, నాట్యగత్తెలు నాట్యాలు లేవు, ఏదో పక్షులు జంతువులు చేసేటువంటివే ఆ ధ్వనులే వింటూ అక్కడ ఉన్నటువంటివే చూసుకుంటూ వాడు బతుకుతున్నారు. అక్కడ జారిన పళ్ళు తినడం, ఆకులు తినడం, అలా పెరిగారు. ఇలా ఉండగా మరి సీతాదేవి చాలా బాధతో ఏం చేసింది, పుట్టిన పసివాడికి ఏం చేయకపోతున్నాయని చెప్పి తన చేతి వేలికి ఒక ఉంగరం ఉంటే ఆ ఉంగరం తొడిగింది. అంతకన్నా ఇంకేం ఆభరణాలు కూడా లేవు ఆవిడ దగ్గర. మరి ఒకరోజు ఏం చేసిందంటే, ఆయన కళ్ళు మూసుకుని ఉన్నాడు వజ్మృగుడు. ఈ పసివాడిని అక్కడ పడుకోబెట్టి మెల్లిగా ఆవిడ స్నానం చేద్దామని నదికి వెళ్ళింది. వెళుతూ ఉంటే దోవలో కోతి పిల్లలు రొమ్ముకు తగుల్చుకుని పిల్లల్ని రొమ్ముకు పెట్టుకుని అంటించుకుని వెళుతున్నాయిట. ఏమమ్మా మీకు పడిపోతాయి మీ పిల్లలని చెప్పి భయం లేదా అని చెప్పి సీత వాటిని అడిగిందిట. అంటే ఆ రోజుల్లో జంతువులతో మనుషులు మాట్లాడటం, వాటి భాష మనకి రావడం అంటే మనం ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నాం. అప్పుడు మానవ జాతి ఒక మానవులతోనే కాదు, మానవేతరులతో కూడా వ్యవహరించే సామర్థ్యం కలిగి ఉన్నాం మనం. మొత్తం మీద ఆ వానర స్త్రీలను చూసి, ఏమిటి మీరు ఇట్లా రొమ్ములకు తగిలించిన పిల్లలు ఎక్కడన్నా పడిపోతే ఏమైపోతారు, మీకు ఎలాగా అని చెప్పి సీతామ్మవారు అడిగితే, మా పిల్లల్ని మేము ఎంత ఖర్చుకుని జాగ్రత్తగా ఉంటామో నీకు తెలియదు, నువ్వు నీలాగా సమాధిలో ఉన్నటువంటి ఋషి పక్కన పడుకోబెట్టి వచ్చేవాళ్ళం కాదమ్మా, మేము మా పిల్లల్ని ఎప్పుడూ ఖర్చుకునే ఉంటాం మేము అనేటప్పటికీ చివుక్కు మంది సీతకి ప్రాణం. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మంకుటుడు
ఆ పిల్లాడిని అక్కడ పడుకోబెట్టింది, ఆ పిల్లాడిని తీసుకుని మళ్ళీ స్నానానికి వెళ్ళింది. ఈలోపు ఆయన సమాధిలోంచి లేచాడు. అమ్మో ఇక్కడ పసివాడిని ఉన్నాడు, ఇందాక పెట్టి వెళ్ళింది ఆవిడ. అప్పుడు ఏదో కాస్త ఓరగా కళ్ళు మూసుకున్నాడేమో, మరి ఇప్పుడు తెరిచి చూసాడు ఈ పిల్లాడు లేడు, ఇదేమిటని చెప్పి ఆయన ఒక బొమ్మ గీశాడు. ఒక పసివాడి బొమ్మ గీసి, ఆ బొమ్మ గీసి దానికి ప్రాణప్రతిష్ఠ చేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉండగా సీతాదేవి పిల్లాడితో వచ్చింది. అమ్మా ఇదేమిటి, ఇందాక నా దగ్గరకు ఉంచావు కదా, ఇప్పుడు ఈ పిల్లాడు నీ దగ్గరికి ఎట్టా వచ్చాడు అంటే సీత చెప్పింది. సరే అప్పుడు వానర స్త్రీలు ఇలా నిందించారండి నన్ను, అందుకని మళ్ళీ వెనక్కి వచ్చి పసివాడిని పట్టుకుపోయాను అని చెప్పింది. సరే ఇప్పుడు ఇదేమిటండి మీరేదో బొమ్మ గీశారు ఏమిటిది అంటే, నువ్వు పట్టుకెళ్ళావు పిల్లాన్ని, నేను భయపడిపోయాను, అందువల్ల అదే పోలిక గల పిల్లాన్ని సృష్టించి నీకు ఇద్దామని చెప్పి అనుకుని నేను ఇలా చేస్తున్నానమ్మా, సృష్టిస్తున్నాను అంటే, ఇంకా నాకు ప్రాణప్రతిష్ఠ చేయాల్సిన అవసరం లేదు, నీ పిల్లాడితో వచ్చేసావు కదా అని ఇహ బొమ్మగా వదిలేసేట. అలా వద్దండి, ప్రాణాన్ని ప్రతిష్ఠించండి, నా ఈ కుమారుడికి వాడు తోడుగా ఉండి ఇద్దరు ఆడుకుంటారు, హాయిగా ఉంటుంది అని చెప్పి సీత అడగటం, వాడికి ఆ ప్రాణప్రతిష్ఠ చేయటం. ఆ రోజుల్లో ఈ తపశ్శక్తి ఉన్నటువంటి వాళ్ళు అచేతనమైన బొమ్మలకి ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి శక్తిని, అంటే బ్రహ్మదేవుడి యొక్క అంశతో చాలా మంది ఉండేవాళ్ళు లోకంలో, సృష్టి చేయగల వాళ్ళు, ప్రాణం వేయగల వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకు ఉండేటువంటి సామర్థ్యం అలా ఉండేది. మొత్తానికి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆ బాలుడు కూడా వెంటనే లేచాక వాడికి లవ అని పేరు పెట్టారు. కుషుడు అనే పేరు పోయి ఇక్కడ మంకుట ఉన్నాడు, ఇక్కడ లవ. వాళ్ళిద్దరూ కూడా మరి చక్కగా ఆ మంకుట లవలిద్దరూ కూడా సీతామ్మ వారి కుమారులుగా ఉండి ఆ ఋషి యొక్క అనుగ్రహంతో, ఆ ఋషి యొక్క సేవతో వాళ్ళు చక్కగా పెరుగుతున్నారు. వాళ్ళిద్దరినీ దాలించుకుంటూ ఆవిడ సుఖంగా ఉంది. ఇప్పుడు ఈ లవ మంకుటులకి రాముడితో సమాగమం జరిగింది. అది ఎలా జరిగింది అనే విషయం మనం చెప్పుకోబోతున్నాం. వజ్మృగుడి ఆశ్రమంలో వాళ్ళు పెరుగుతున్నారు. వాళ్ళకి 10 సంవత్సరాలు వచ్చినాయి ఇప్పటికి. ఆ పిల్లలకి 10 ఏళ్ల పిల్లలు. వాళ్ళు చాలా దృఢంగా ఉన్నారు. మంచి యువకులు, వయసులో ఉన్న యువకుల్ని మించి ఉంది వాళ్ళకి బలం, శారీరకమైన బలం. వాళ్ళు తల్లి అనుమతితో అడవిలో చాలా దూరంగా వెళ్ళారు. వెళ్తూ ఆకాశాన్ని ఎక్కుతోంది ఓ చెట్టు. చెట్టు ఆకాశం మీదకి ఎక్కుతోంది. అదేదో వింత చూశారట. ఏమిటిది, ఆ అడవిలో అంత ఎత్తైన చెట్టు లేదు, అది ఆకాశాన్ని తాకటానికి సిద్ధంగా ఉంది, ఏమిటిది అని చెప్పి, అసలు నా బాణం ఎట్టా ఉంటుందో చూద్దాం రా అని చెప్పి ఏం చేశాట, మంకుటుడు ఆ చెట్టు మీద వేసాట ఆ బాణం. వేసేటప్పటికి ఆ చెట్టు రెండుగా చీలిపోయింది. చీలిపోయేప్పటికి దానివల్ల పెద్ద శబ్దం వచ్చింది, భూమి మొత్తం వినపడింది. మంకుటుడు ఆకాశాన్ని తాకుతూ ఉన్నటువంటి చెట్టును చూసి దాని మీద తన బాణం అసలు తాను ఎలా వేయగలడో, దాన్ని ఆపరేట్ చేయగలడనే విషయం చూద్దామని దాని మీదకి విడవటం, అది చెట్టు రెండుగా చీరడం, దానిలోంచి వచ్చిన శబ్దం ప్రపంచమంతా వ్యాపించడం, అయోధ్యలో ఉన్న రాముడి చెవులకు కూడా వినపడింది ఆ శబ్దం. ఏమిటిది, ఉలిక్కిపడ్డాట రాముడు. నేను నారాయణుని భూలోకంలో ఉండగా ఇంత శబ్దం కలగజేసిన వాడెవడు, వాడిని తప్పకుండా వెతకాలి అని ఆయన ఏం చేశాటే, ఒక అశ్వమేధ యాగం చేద్దామని నిర్ణయించాట. అశ్వమేధ యాగం చేసినందువల్ల దానివల్ల వీడెవడో బయటకు వస్తాడు, అసలు ఆ వీరుడు ఎవడో బయటకు వస్తాడని చెప్పి సరే అశ్వమేధ యాగం చేసి గుర్రాన్ని విడిచిపెట్టారు. ఆ గుర్రాన్ని విడిచిపెడితే అది దాని వెంట భరతుడు, శత్రుఘ్నుడు కూడా వెళ్తున్నారు. అలాగే హనుమంతుడిని కూడా ఆ గుర్రం వెంట వెళ్ళడానికి అనుమతించాడు రామచంద్రమూర్తి. ఎవడైతే దాని మార్గాన్ని అడ్డుకుంటాడో లేదా దాని మీద ఎక్కుతాడో వాడిని దండిస్తాం, వాడు రాజద్రోహి అని చెప్పి దాని మీద ఒక ఒక ఫలకం మీద అక్షరాలు ఈ మాటలు రాసి, ఈ హెచ్చరిక రాసి ఆ గుర్రానికి కట్టారు. సరే దాన్ని మెడలో వేశారు. వేసిన తర్వాత ఆ గుర్రం దాని ఇష్టం వచ్చిన మార్గంలో అది వెళుతుంది. అలా వెళుతూ వెళుతూ మంకుటుడు ఉన్నటువంటి అడవి, మంకుటుడు అంటే ఎవరు, రామచంద్రమూర్తి కుమారుడే కదా, అక్కడికి వచ్చింది. ఇక సరే లవుడితో కలిసి ఆడుకుంటున్నాడు మంకుటుడు. ఆ గుర్రాన్ని చూశాడు. గుర్రాన్ని చూసిన తర్వాత మరి చాలా కోపం వచ్చేసింది. ఏం రాస్తున్నారు వీళ్ళు, ఈ భూమి మీద ఏం క్షత్రియులు లేరా, ఎవరు అనుకుంటున్నారు, చూసుకోండి నా పౌరుషం చూపిస్తానని చెప్పి ఏం చేశాడు, గుర్రాన్ని ఇదిగో రారా లవా నువ్వు కూడా రా అని చెప్పి ఇద్దరు కలిసి గుర్రం ఎక్కేశారు. గుర్రం ఎక్కడమే కాదు, దౌడు తీశారు దాని మీద. తీసేటప్పటికి హనుమంతుడికి చాలా కోపం వచ్చింది. ఏదో పిల్ల చేష్టలివి ఏమిటి అని చెప్పి వెంటనే ఏంటి మీ కళ్ళు ఒళ్ళో ఎక్కినట్టు ఎక్కేసేశారు అని చెప్పి, మరి మీరు దిగాలి లేకపోతే క్షమించకూడదు మిమ్మల్ని అన్నాడు ఆంజనేయ స్వామి. వెంటనే ఒక బాణం విడిచిపెట్టాడు మంకుటుడు ఆంజనేయ స్వామి మీద. దాంతో ఆంజనేయ స్వామి స్పృహ కోల్పోయాడు. తర్వాత స్పృహ వచ్చింది కొంతసేపటికి, వచ్చి తను కూడా ఒక బాలుడిగా అయిపోయాడు ఆంజనేయ స్వామి. అయ్యి ఆ పిల్లలిద్దరిని, ఆ సోదరులిద్దరిని చంపడానికి పరిగెత్తేటప్పటికి మళ్ళీ ఆ వానరుడిని వీళ్ళు చంపిన స్థితికి తీసుకుపోయారు. మళ్ళీ చచ్చినంత పరిస్థితి అయింది. మళ్ళీ లేచాడు ఎలాగో. లేచితే అప్పుడు
లవుడు చూశాడు. ఆ వానరుడిని చూసినప్పుడు ఆ వానరుడు ఏం చేశాడంటే, అంటే వానరుడు అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి చక్కగా మంచి వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఏమిటిది వస్త్రాలు ధరించి ఉందే అని ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయిన తర్వాత వీడిని చంపకూడదు అని చెప్పి అనుకున్నట్టు ఎందుకు అనుకుని ఈ వానరుని ప్రభువుని తప్ప వీడిని మరెవరూ విడిపించకుండా ఉండేటట్టు మనం ఏదైనా చేద్దామని చెప్పి ఈ వానరుడిని కట్టిపడేశారు. కట్టేసేటప్పటికి బంధించేశారు. బంధించి మళ్ళీ అసలు ఈ వానరుడు ఎవడు, వీడి ప్రభు ఎవడో రావాలి ఇక్కడ వచ్చి మన దగ్గర మనతో ఇక్కడ యుద్ధం చేయాలి తప్ప ఇంకా వీడిని కట్టేద్దామని కట్టేశారు. కట్టేసేపటికి మామూలు కోతిలాగా ఏడవడం మొదలెట్టాడు ఆంజనేయ స్వామి. అసలు ఇంకా ఆయన వశం కాలేదు ఆ బంధనాల్లోంచి విడిపించుకొని రావడానికి. ఏం భరత శత్రుఘ్నుడు కూడా విడిపించే పరిస్థితిలో లేరు. అప్పుడు వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. సరే ఈ విధంగా ఇలా కాదని చెప్పి మరి రామచంద్రమూర్తిని వాళ్ళు వెళ్ళి శరణు వేడారట. అప్పుడు రామచంద్రమూర్తి వచ్చాడు. వచ్చి వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ పిల్లలిద్దరు ఆడుకుంటూ ఉంటే మరి వాళ్ళ పిల్లల్ని దండించడం నేను ఏదో వాళ్ళ పిల్లలు పిల్ల చేష్టలు ఏవో చేశారని రాముడు అనుకున్నట్ట. అని ఏదో కొంచెం అలా చేయకూడదు మీరు అని ఏదో అన్నట్ట. అనేటప్పటికీ ఏంటి నువ్వు ఎవరు మమ్మల్ని బెదిరిస్తున్నావు అని వాళ్ళు ఇంకా కోపంతో చాలా ఆ రాముడి మీద వెళ్ళారు. తప్పు, మీరు మా గుర్రాన్ని లోపరుచుకున్నారు, అలా చెప్పు, మీరు మీ అడవిలోకి తీసుకెళ్లారు అంటే తప్పు మీదే. ఇలాంటి లేఖలు విడుదల చేస్తారా మీరు? ఏం లేఖలు ఇవి? మేము క్షత్రియులు లేరనుకున్నారా? ఈ భూమి మీద పరాక్రమవంతులే లేరనుకున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ఈ గుర్రం ముట్టుకోకూడదు, ఎక్కకూడదు, ఏమిటి మాట అని చెప్పి ఈ పిల్లలు అని మరి చాలా భయంకరమైన ఒక బాణాన్ని రామచంద్రమూర్తి మీద విడిచిపెట్టాడు. మంకుటుడు రాముడి పైన బాణం వేశాడు. రాముడు కూడా కోపంతో బాణం వేశాడు. ఈ రెండు బాణాలు గురి తప్పినాయి. అంటే మంకుటుడు వేసిన బాణం రాముడి మీద పడలేదు, రాముడు వేసిన బాణం మంకుటుడి మీద పడలేదు. అవి ఒకదానికొకటి కౌగులించుకుని నేల మీద పడ్డాయి. రామబాణం, రామకుమారుడైనటువంటి మరి మంకుట బాణం రెండింటిని ఒకటి అలా ఒకటి దగ్గరై నేల మీద పడిపోయింది. రామబాణం పుత్రుడి రక్తాన్ని రుచి చూడలేదు, మంకుటుడి బాణం తండ్రి రక్తాన్ని రుచి చూడలేదు. ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. చూస్తూ ఉంటే నువ్వెవరివయ్యా చెప్పు, నువ్వెవడో నాకు దగ్గర వాళ్ళ అనిపిస్తున్నావు అన్నట్టు రాముడి. ఎందుకు ఇంత ఇంకా అవటం లేదు, మన వల్ల పని కాదనుకున్నప్పుడు ఏదో మరో మార్గం ఆలోచించాలి. నువ్వు విలక్షణంగా ఉందంటే నేను సీతాదేవి కుమారుణ్ణి మంకుటుణ్ణి, నేను ఆమెతో కలిసి వజ్మురుగుడు చాలా మహానుభావుడు ఆయన ఆశ్రమంలో ఉన్నానన్నట్టు. ఇంకా రాముడి హృదయానికి పట్టపగ్గాలు లేవు సంతోషానికి. నా కుమారుడే అని చెప్పి దగ్గరికి వచ్చి తీసుకున్నట్ట. చూస్తే దగ్గరగా చూసేప్పుడు తన పోలికలే ఆ పిల్లాడిలో ఉన్నాయి. ఇంకా రాముడికి సంతోషం కలిగింది. మరి సీత కూడా బతికే ఉందనే విషయం విని ఇంకా సంతోషపడ్డాడు. చూడండి, శుభాలు కలిసి వస్తే ఇలా కలిసి వస్తాయి అంటాడు కవి. కలిసి వస్తే శుభాలన్నీ ఒకసారి కలిసి వస్తాయి. ఒక శుభంలో శుభ పరంపర వస్తుంది. పుత్రుడు లభించడంతో పాటు భార్య కూడా లభించింది. బ్రహ్మదేవుడు 2 అమృతం లాంటి పళ్ళను 2 ఒకేసారి ఇచ్చాడు. ఇంతకన్నా అదృష్టమైంది ఏముంటుంది, ఇంతకన్నా ఇష్టమైంది ఏముంటుంది? నా దుఃఖానికి ముగింపులాగా ఈ బాలుడు నా దగ్గరకు వచ్చాడని చెప్పి మరి లక్ష్మణుడు సీత మరణించిందని చెప్పాడే, ఇప్పుడేమో ఆమె బతికుంది అని చెప్తున్నాడు ఈ పిల్లాడు. ఇది ఎలా కుదురుతుంది అంటే అప్పుడు సీతను నువ్వు చంపలేదా అని లక్ష్మణుడిని అడిగాట. లక్ష్మణుడు జరిగిందంతా చెప్పాట. అప్పుడు రామచంద్రమూర్తి సంతోషించాట. సంతోషించిన తర్వాత నువ్వు మంచి పని చేశావు నాయన అని చెప్పి ఆ తమ్ముడిని కౌగలించుకున్నాడు. సరే, వీరంతా కలిసి వజ్ముడుగుని ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ లవుడు సీతతో కలిశాడు. కలిసిన తర్వాత చాలా సంతోషంగా మరి వాళ్ళందరూ సంతోషంగా ఒకరికొకరు ఆ విషయాలన్నీ చెప్పుకున్నారు. ఆ చెప్పుకున్న తర్వాత ఏం జరిగింది, సీతాదేవి తన కుటీరానికి వచ్చేసాడు. రాముడిని చూసి అక్కడ ఉండడానికి కానీ వెళ్ళిపోవడానికి కానీ చేతకాని రాముడిని చూసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవాలి న్యాయంగా. మరి ఎందుకంటే రాముడు మరి ఏమనుకుంటాడో ఏమో, తను చంపేయాలనుకున్నాడు, అనుమానించాడు కదా. ఆ రామచంద్రమూర్తి స్వయంగా కుటీరానికి వస్తే వెళ్ళిపోతుందా? వెళ్ళలేకపోతోంది, ఉండలేకపోతోంది. సరే, ఎంతో కాలమైంది రామచంద్రమూర్తి దర్శనమై. ఉపవాసం చేసిన కన్నులతో ఆవిడ తాగేస్తున్నట్టుగా తృప్తి పొందలేదు. ఆయన్ని చూస్తూ ఉన్నది. సరే, మరి ఈ అడవిలో 10 సంవత్సరాలు గడిచిపోయినాయి మీరు నన్ను విడిచిపెట్టిన తర్వాత. నేను అవమానపడ్డాను, చాలా బాధపడ్డాను. ఇప్పుడు నాకు ఇంకేముంది ప్రయోజనం?
ఈ పిల్లలు మీ పిల్లలు మీరు తీసుకోండి అని చెప్పి ఈ పిల్లల్ని మరి అప్పచెప్పాలని నిన్ను నేను అయోధ్య పట్టణానికి తీసుకెళ్ళడానికి వచ్చానన్నాడు రామచంద్రమూర్తి. నువ్వు అయోధ్యానికి రా, మళ్ళీ రాజప్రాసాదంలో నువ్వు ఆనందంగా ఉండు అంటే, మరి ఈ అరణ్యంలో 10 ఏళ్ళు గడిపాను నేను అంటే, రాజప్రసాదాల్లో నువ్వు లేని ఎన్నో రాత్రులు నేను గడిపాను అని ఆయన బాధపడ్డాడు. ఆ బాధపడిన తర్వాత మరి ఆవిడకి కోపం వస్తోంది, దుఃఖం వస్తోంది. ఎలాగోలా నిలుపుకుని ఆవిడ ఏమందంటే, నన్ను ఎంతో అవమానించావు, నన్ను అనుమానించావు, అయినా అదృష్టవశంతో నేను బతికున్నాను. నేను బతికున్నా చచ్చిన దానిలాగా ఉన్నాను. నువ్వు నన్ను చచ్చిన దాన్ని గ్రహించేందుకు బతికున్న దాన్ని నన్ను తీసుకెళ్ళకు, నేను చనిపోయిన తర్వాత నన్ను తీసుకుపోదు కానీ ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళక్కర్లేదు అని చెప్పి సీతాదేవి మాట్లాడితే మరి ఎంతోమంది రక్షక భటులు కాపాడుతూ ఉండేటువంటి రాజప్రాసాదంలో నన్ను సందేహించావు నువ్వు, నేనేదో చేయకూడని పని చేసినట్టుగా. మరి ఎప్పుడూ నీ సాన్నిధ్యాన్నే కోరుకుంటూ, నీవు తప్ప నా మనసులో మరొకరికి చోటు లేకుండా నేను ఎంతో సేవ చేస్తూ అడవుల్లో నీకు సేవ చేస్తూ తిరిగాను. అయినా కూడా నీకు సందేహం కలిగింది. మరి ఇంకా ఎలాగోలా మిగిలిన ఆయుద్ధాన్ని ఈ అడవిలో గడుపుతాను, నువ్వు రాజధానికి వెళ్ళిపో, హాయిగా ఉండు అంటే అని ఆవిడ చాలా బాధపడింది, చాలా దుఃఖించింది. దుఃఖించిన తర్వాత మరి అయితే రామచంద్రమూర్తి ఏం చేశాడంటే, అయితే ఈ పిల్లల్ని నాకు ఇవ్వు, నేను తీసుకెళ్తాను. అమ్మో, ఈ పిల్లల్ని లేకపోతే నేను బతకగలనా ఒంటరిదాన్ని, వాళ్ళిద్దరే నాకు భూతంగా ఉన్నారు, ఇప్పుడు నేను పెద్దదాన్ని అయిపోతున్నాను, నాకెవరు దిక్కు అని చెప్పి అనుకున్నాను. అయినా నా స్వార్థంతో నా కుమారులు ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్లాల్సిన వాళ్ళు, వాళ్ళకి ఆ ఉన్నత స్థితిని లేకుండా చేస్తానా? కాబట్టి వీళ్ళు అయోధ్య నగరానికి వెళితే మంచి విద్యావంతులు అవుతారు, రాజకుమారులకు తగినటువంటి అన్ని సౌకర్యాలు వాళ్ళకి సమకూర్తాయి, వాళ్ళు ఆనందంగా ఉండడమే నాకు ఇష్టం అని చెప్పి వాళ్ళిద్దరిని నేను వదిలిపెడతాను అని చెప్పి ఎంతో కాలం భర్త ఎడబాటు ఓర్చుకున్నాను. ఇప్పుడు ఆశ్రమంలో ఈ పిల్లలిద్దరిని కూడా వీళ్ళతో కూడా ఎడబాటు కలుగుతుంది, ఓర్చుకోవాల్సింది నేను సీతని కదా, ఓర్చుకోవడానికే పుట్టాను, ఓర్చుకుంటాను అంటుంది. ఇక్కడ అదొక ఒక ప్రయోగం అన్నమాట. సీతను కాబట్టి ఓర్చుకోవాల్సిందే అంటాడు కవి ఇక్కడ. రాముణ్ణి కాబట్టి అంతా సహిస్తాను అని ఒక ప్రయోగం ఉంది రామాయణంలో మనకి. అలాంటి మన కొన్ని నాటకాల్లో, రామాయణ నాటకాల్లో. అలాగే ఇక్కడ సీతను కాబట్టి నేను ఓర్చుకోవాల్సిందే అంటుంది. సరే, ఇలా మొత్తానికి కుమారులిద్దరిని రామచంద్రమూర్తి వెంట పంపించింది. కుటీర ద్వారంలో నిలబడి ఆ తండ్రితో వెళుతున్న వాళ్ళని చూసిందన్నమాట. వాళ్ళు తన చూపు ఎంతవరకు పడుతుందో అంతవరకు చూసి ఇక ఆ తర్వాత కుటీరం లోపలికి వెళ్ళి నేలకి, అదే మన కొండెం విరిగినట్టు, అంటే కాండం విరిగిపోయిన అరటి చెట్టు పడిపోయేటట్టు పడిపోయిందన్నమాట. సరే, ఇప్పుడు వాళ్ళు కూడా విడిచి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు సాకేత పట్టణానికి, అంటే అయోధ్య నగరానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆనందంగా, రామచంద్రమూర్తి వాళ్ళని ఇద్దరిని కూడా, కుమారులిద్దరిని పొంది ఆనందంగా ఉన్నాడు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, మళ్ళీ రాజకుమారులు ఉన్నారు అని. తర్వాత వాళ్ళకి తల్లి గుర్తొచ్చింది. తల్లి గుర్తొచ్చి వాళ్ళు ఏం చేశారంటే, తల్లి దగ్గరికి వెళదాం అనుకున్నారు. సరే, వెళ్ళిరమ్మని రామచంద్రమూర్తి అనుమతి ఇచ్చాడు. నువ్వు ఈ పిల్లలతో గనక అయోధ్యకి రాకపోతే నా కన్నీటి ధార నా ప్రాణాలు పోగొడుతుంది అని రాముడు సందేశం ఇచ్చాడు. పిల్లలు నీ కోసం వస్తున్నారు, ఈ పిల్లలతో పాటు నువ్వు కూడా అయోధ్యకి రావాలి, లేకపోతే నేను కన్నీటి ధారలు కారుస్తూనే ఉన్నాను నువ్వు లేకపోతే, ఈ కన్నీటి ధారలతో నేను పోతాను అని రామచంద్రమూర్తి సందేశం ఇచ్చారు. సరే, ఆవిడ బాగా కృషించిపోయి ఉన్నది. వచ్చారు పిల్లలిద్దరూ ఆశ్రమానికి, వజ్రముగుడు ఆశ్రమానికి వచ్చి తల్లిని చూశారు. మరి ఆమె చాలా దుఃఖంతో కన్నీటితో చూసి వాళ్ళని అభినందించింది, ఆనందించింది. మాటికి వాళ్ళని మరి హత్తుకుని, అయోధ్యలో ఎలా ఉంది పరిస్థితి, రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడు అని అడిగింది. రాముడు చెప్పినటువంటి సందేశాన్ని వాళ్ళు చెప్పారు. చాలా వజ్ర సమానమైనటువంటి హృదయాన్ని పొందింది ఆవిడ. ఎందుకంటే రాముడు చేసినటువంటి రాముడు ఆ అనుమానపడ్డాడు తన మీద అనేటువంటిది మాత్రం సహించలేని స్థితిలో ఉంది ఆవిడ. అందువల్ల ఆమె మనస్సు ఏమీ ద్రవించకుండా మీరు ఏం చెప్తారంటే, నిన్ను చివరిగా చూడటానికి అయోధ్య పట్టణానికి వస్తాను అని చెప్పండి అని చెప్పి ప్రతిజ్ఞ చేశాను. సరే, కొంతకాలం గడిపి ఏమన్నది ఆవిడ, నీ చివరి చూపుకి అయోధ్య పట్టణానికి వస్తాను అని. దీని మర్మం ఏమిటో తర్వాత తెలుస్తుంది మనకి. నీ చివరి చూపుకి నేను అయోధ్య పట్టణానికి వస్తాను.
అని ప్రతిజ్ఞ చేసింది ఆవిడ. సరే కొంతకాలం తల్లి దగ్గర గడిపి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చారు. తల్లి మాటల్ని చెప్పారు. రాముడు చాలా బాధపడ్డాడు. ఆయనకి ఎంత వేదనో కలిగింది. ఇంకా నిద్ర లేదు ఆయనకి. చిక్కిపోయాడు. చిక్కిపోయిన తర్వాత ఏం చేశాడంటే ఒక వానరుణ్ణి పిలిచాడు. వాడు చాలా భక్తుడు. పిలిచి ఎవరో ఒక వానరుడు అంటే ఎవరో కాదు, ఒక వానరుణ్ణి పిలిచాడు అంటాడు. ఒక వానరుడు తన భక్తుడైన వానరుడు ఎవరు, తన భక్తుడు ఆంజనేయ స్వామి పిలిచి, నువ్వు నాకు పని చేసి పెట్టాలి. వజ్మరుడు అనేటువంటి ఋషి ఆశ్రమంలో అక్కడ నివసిస్తోంది సీత. అక్కడికి వెళ్ళి నీ ఎడబాటు చేత ఆయన మరి స్వర్గానికి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పిరా అని కబురు పెట్టాడు. రాముడు మరణించాడనే కబురు ఆయన వెళ్ళి. సరే ఏం చేస్తాడు మరి, నువ్వు నాకు ఇష్టమైన వాడివి, నువ్వు చెయ్యాలి అంటే సరే ఆకాశంలో మార్గంలో ఆయన వెళ్ళి సీతా అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చెప్పలేక ఈ విధంగా రాముడు స్వర్గాన్ని పొందాడమ్మా అని చెప్పేప్పుడు ఆమె తెలివి మూర్ఛపోయింది. ఆవిడ మరి చాలా బాధ కలిగింది. అక్కడి నుంచి ఆవిడ రాజభవనానికి వచ్చింది. వచ్చి ఏమైపోయావు బాధపడుతూ ఉంటే ఏం చేశాడు, ఇంకా భర్త వెళ్ళిపోయిన తర్వాత జీవించడం అంటే ఎంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉందా, నాదొక బ్రతుక అని చెప్పి ఆవిడ చాలా బాధపడుతూ మరి రాముడు అంతఃపురంలో దాగి ఉన్నాడు. తెర తీశారు, రాముడు వచ్చాడు. చాలా ఆశ్చర్యపడింది. ముందు నమ్మ, ఆ తర్వాత తాను చనిపోయాడనేటువంటి సమాచారం పంపిస్తే తను వస్తానని ఈ విధంగా తనను మోసం చేశాడనే విషయం తెలుసుకుంది. ఇంత నీచంగా ప్రవర్తించాడే అని చెప్పి చాలా బాధపడిపోయి, నన్ను క్రూరుడు మాయావి నా భర్త నన్ను నా రాక కోసం ఇలా చేశాడు అని చెప్పి చాలా బాధపడి ఆ విధంగా ఆవిడ అనేసింది. ఆ మాటలు అన్నది, వంచకుడివి నువ్వు, నేను వెళ్ళిపోతున్నాను, ఒక క్షణమైనా ఇక్కడ ఉండను, మళ్ళీ నేను తిరిగి వజ్మరుగుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆవిడ అన్నదన్నమాట. ఇంకా ఎన్నటికీ ఈ జీవితంలో నిన్ను నమ్మను, నీకు నిజాయితీ లేదు అన్నది ఆవిడ. అని సీతాదేవి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే రాముడు ఆవిడ్ని అడ్డుకోవడానికి ఎంతో ఓదారుస్తూ మాట్లాడాడు. అయినా సరే ఆవిడ ఏమాత్రం వినలేదు. ఆమె చాలా బాధపడిన తర్వాత అన్ని పక్కల ద్వారాలు మూయించేశాడు. ఆమె వెళ్లకుండా ఉండడానికి ద్వారాలన్నీ మూయించేశాను, నువ్వు బయటికి వెళ్ళేటువంటి అవకాశం లేదన్నాడు. ఆయన ఘోరంగా మాట్లాడాడని విని ఆయన చాలా ఆశ్చర్యపోయి 2 కళ్ళు మూసుకొని చేతులు జోడించి తన ఇష్టదేవతని ప్రార్థించింది. ఆ సమయంలో ఆశ్చర్యంగా భూమి కాస్త బ్రద్దలైపోయింది. అందరూ ఆమెకి నమస్కారం చేస్తూ ఉండగా సీతాదేవి పాతాళలోకంలోకి వెళ్ళిపోయింది. అయితే మరి అక్కడ పాతాళలోకానికి రాజువరు నాగవీరుణ్ ఆయన పేరు, ఆయన పరిపాలిస్తున్నాడు. మరి సీతాదేవి ఆయన రాజధానికి వెళ్ళిపోతే రాముడు ఆ సీతాదేవి పాతాళలోకానికి వెళ్ళిపోవడం చూసి ఆయన కూడా తెలివి తప్పి నేల మీద పడిపోయాడు. సరే ఎలాగోలా రాముడు తెలివి పొందాడు. చివరికి నిలదొక్కుని ప్రజల్ని రంజింపజేస్తూ రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అప్పుడు ఈశ్వరుడు మళ్ళీ వచ్చాడండి ఇక్కడికి. ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ వల్ల ఒక విశాలమైన దేవసభ జరిగింది. ఆ కైలాస పర్వతంలో జరిగింది ఇది. అన్ని లోకాల నుంచి దేవతలంతా వచ్చి అక్కడ సమావేశమయ్యారు. 100 సంవత్సరాలకు ఒకసారి కైలాస పర్వతంలో ఇలాంటి సభ జరుగుతూ ఉంటుంది. సరే అప్పుడు దేవతలు ఈ 100 ఏళ్లలో సృష్టిలో జరిగినటువంటి విషయాలన్నీ చెప్తూ ఉంటారు, ఈశ్వరుడికి నివేదిస్తూ ఉంటారు. ఆయనకి తెలియనివి కాదు, వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. సరే అప్పుడు ఏర్పాటైన దేవసభలో ఏం జరిగిందంటే ఇంద్రుడు మొదలైన వాళ్ళంతా వచ్చి అన్ని బాగానే ఉన్నాయి, అంతటా సుఖంగా ఉంది, ఎక్కడ అశాంతి కానీ తగువు కానీ లేవు, రామచంద్రమూర్తి పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దుష్టులందరూ కూడా అదృశ్యమైపోయినారు, అంతా నశించారు, అంతా బాగుంది, రామరాజ్యంలో అంతటా శాంతి ఉంది, చాలా చక్కగా ఉంది. కానీ మమ్మల్ని బాధ పెడుతోంది. అదేమిటంటే రామచంద్రమూర్తి రాత్రింబవళ్ళు సీతావియోగం అనేటువంటి బాధని తొలగించుకోలేక పరితపిస్తూ బాధపడుతున్నాడు, రామచంద్రమూర్తి సుఖంగా లేడు అని చెప్పేటప్పటికీ వెంటనే ఏం చేశాడంటే ఈశ్వరుడు రాముడిని పిలిచాడు. సరే సీతాదేవిని కూడా పాతాళలోకం నుంచి తీసుకురండి అన్నారు. తీసుకొచ్చారు. ఆమె కూడా వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ ఆయన నచ్చ చెప్పాడు. అమ్మా రామచంద్రమూర్తిని క్షమాపణ చెప్పించాడు. నువ్వు మోసం చేశావు,
హనుమంతుని మాటల ద్వారా చావు కబురు చెప్పించి సీతను మోసం చేశావు. రాజుగా కూడా సీతను మోసం చేశావు. రాజుగా ఉండి వంచకుడుగా నువ్వు చేశావు కాబట్టి ఇది నీ రెండో తప్పు అని చెప్పి మరి అబద్ధమైన సంభాషణతో మరి సీతను అడ్డగించావు. అది మూడో తప్పు. ఈ మూడు తప్పుల్ని క్షమించమని ఈ సభలో నా ముందు సీతను నువ్వు క్షమాప్రార్థన చేయమని రామచంద్రమూర్తికి ఈశ్వరుడు ఆజ్ఞాపించాడు. అపరాధి నువ్వు అపరాధివి కాబట్టి నిరపరాధి అయినటువంటి ఆమెని నువ్వు క్షమించమని వేడితే ఆవిడ నిన్ను క్షమిస్తుంది తప్పకుండా అని చెప్పి అప్పుడు ఆమె హృదయంలో ఉన్న కోపం పోతుంది అని ఈశ్వరుడు ఎంతవాడైనా సరే తను చేసిన తప్పుకి పశ్చాత్తాపం క్షమాప్రార్థన చేయవలసిందే అని రాముడి చేత క్షమాప్రార్థన, నువ్వు సీత పట్ల నువ్వు మంచిగా ప్రవర్తించలేదు అన్నప్పుడు సీత నువ్వు నీ భర్తని క్షమించు, నువ్వు అతని ప్రేమను నిరాకరించకూడదు అని ఆవిడికి ఆజ్ఞ చేశాడు. ఇప్పుడు ఈశ్వరాజ్ఞను ఉల్లంఘించడానికి రాముడికి శక్తి లేదు, సీతకి శక్తి లేదు. ఈ ఈశ్వరాజ్ఞ వల్ల ఇద్దరు కూడా అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే నా భర్తకి మనసు నిలకడలేదండి, ఒకప్పుడు కోపగిస్తాడు ఒకప్పుడు సంతోషిస్తాడు, దానివల్ల నేను భయపడిపోతున్నాను, ఈ వ్యవస్థ లేని మనసుతో ఇతను పెట్టే బాధ నేను తట్టుకోలేను అని ఆవిడ కంప్లైంట్ చేసింది. ఇక నుంచి నేను మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి ప్రవర్తన చేస్తే ఏం జరుగుతుంది అంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే నువ్వు ఇలా ఆలోచించకమ్మా, స్త్రీకి భర్తే పరమేశ్వరుడు, ఆయన కూడా అలాగే నీకు నేను చెప్తాను కదా, నేను చెప్పినట్టు ఆయన ఉంటాడు, అలా ఉండటానికి వీలు లేదు అని ఆమెకు నచ్చచెప్పి మొత్తానికి అయితే ప్రభువు మీ ఆజ్ఞ శిరసా వహిస్తున్నామని చెప్పి వాళ్ళు అంటారు. ఈ విధంగా రామచంద్ర సీతారాముల్ని ఈశ్వరుడు దేవసభలో కలిపి వాళ్ళిద్దరిని ఒకటి చేశాడు. ఆ రామచంద్రమూర్తి సీతామ్మవారితో కూడి ఈ ప్రపంచాన్ని ఏలుతూ ఉండగా అంతా సుఖంగా ఉంది. ఆ రామచంద్రమూర్తి యొక్క కీర్తి ఈ ప్రపంచం అంతటా కూడా వ్యాపించింది. అది ఈ రామకీర్తి మహాకావ్యం ద్వారా మనం అందరం తెలుసుకున్నామని చెప్పి కవి ఈ రామకీర్తి మహాకావ్యంలో మనకి థాయిలాండ్ రామగాథ అంతా కూడా మనకి వినిపించాడు. ఇది థాయి రామాయణ గాథ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. చెప్పండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.